అర్థం చేసుకున్న ఆనందంతో ఉత్సాహంతో నేను మళ్ళీ వెళ్తాను. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మనం సూర్యపేట చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెక్రటేరియస్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా, అంతేకాకుండా రేపు అంటే ఎల్లుండి సోమవారం రోజు కీనోట్ స్పీకర్ ప్లస్ ఇంత మంచి కన్వెన్షన్ హాల్ మనకి ఇచ్చారు, ఇంత మంచి వెన్యూ మనకి ఇచ్చిన శ్రీ కొలిశెట్టి రవీంద్రనాథ్ గారు అన్నగారికి కూడా స్వాగతం సుస్వాగతం. కొలిశెట్టి రవీంద్రనాథ్ గారు 40 సంవత్సరాల నుండి ఈ ఫైర్ సేఫ్టీ డివిజన్లో తను అపారమైన అనుభవంలో 40 సంవత్సరాలుగా ఉన్నారు. తన కంపెనీ పేరు రవి ఫైర్ సేఫ్టీ కంపెనీ ఇంజనీర్స్ లిమిటెడ్. అందులో అలా 1000 మంది పనిచేస్తున్నారు, 1000+ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మన ముందు బిడ్డ ఒక 1000 మంది ఎంప్లాయీస్ అంటే 1000 మందికి మన ఉపాధి కల్పిస్తున్నారంటే చిన్నవాళ్ళ కాదు, ఇది చాలా గొప్ప. ప్లస్ అన్న మేము సూర్యాపేట పెడుతున్నాము, సూర్యాపేట బిజినెస్ మీట్ పెడుతున్నాము, మరి మీది హాల్ ఉంది, మాకు కావాలంటే పరిచయం లేదు అప్పటిదాకా, జస్ట్ ఫోన్లో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే అన్న ఒకరు కలుద్దామన్నా, కలిసిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పారు. కలిసిన తర్వాత మన డాక్టర్ బీఎల్ పటేల్ గారు, వేది శ్రీధర్ గారు, ఆర్ శ్రీనివాస్ గారు ప్లస్ అలాంటి వెంకటేశ్వరరావు గారు నలుగురు వెళ్ళి ఏదో 10 నిమిషాల్లో మాట్లాడదామని అనుకున్న వాళ్ళు 3 గంటలు కూర్చున్నారంటే ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం. తను చెప్పిన విధానంలో కొన్ని బాధ కలిగించే విషయాలున్నా ఏదైనా మన ముందు బిడ్డ మన ముందున్నప్పుడు ఏదైనా చేస్తే ఎప్పుడు నేను ఎన్నుకోవాలన్నా, మీరు ఎప్పుడైనా ఏ టైం అయినా మీరు చెప్పలేదని ఫంక్షన్ ఉన్నా కూడా నేను క్యాన్సిల్ చేసి మీకు ఇస్తానని చెప్పి అంత ఉదాహరణగా మనకు ఉపయోగించిన రవీంద్రనాథ్కు ప్రత్యేక ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ మోడరేటర్స్గా ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఇది డిఫరెంట్ వేదిక, అందుకని ఇక్కడ అందరూ ఈక్వల్. ఈరోజు 10 సంవత్సరాలు అంటే 35 years సందీప్ అన్న ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఆకుల సదానందన్న ఆకుల సర్నేమ్తో అడావుడి చేసే ఆకుల సదానందన్ డాస్కి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. గట్టిగా చెప్పండి ఆకుల సదానందన్. మీరు ఇన్వైట్ చేయకుండా నేను వచ్చి కూర్చున్నాను అన్న. అన్న గురించి చెప్పాల్సిందే, ఎందుకంటే దిస్ ఇస్ మంత్ ఎండ్. అన్ననేమో కలెక్షన్ డిపార్ట్మెంట్ అంటే బ్యాంక్ డబ్బులు ఇస్తే అన్న కలెక్షన్ చేస్తారు. అంత బిజీ ఉన్నా కూడా నిన్నటి నుంచి ఈ ప్రోగ్రామ్ కోసము తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. అన్న ఈ సౌత్ హెడ్ జియో ఫైనాన్స్. ఎనీ ఫైనాన్స్ డబ్బులు తీసుకోవడానికి కాదు, డబ్బులు కట్టకుండా ఉండాలంటే అన్న కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. డబ్బులు కట్టకపోవడం కాదు, ఎవరికైనా ఇబ్బంది ఉండి కట్టలేని పరిస్థితులు ఉండి ఏదైనా సెటిల్మెంట్ కావాలంటే నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అండ్ ఆల్సో ఫర్ ద వర్క్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న ఫర్ యువర్ గుడ్ వర్డ్స్ అండ్ రైట్ వర్డ్స్ అన్న. మూవింగ్ ఆన్ టు ఎజెండా. సో ఇంట్రడక్షన్ బై ఆల్ డెలిగేట్స్. గురించి చెప్పలేదు మనం. అన్న డాన్స్ మీకు వచ్చారు కానీ ఈ హాల్ ఇక్కడ ఉంది, ఇంత బ్యూటిఫికేషన్గా ఉంది అంటే థ్యాంక్స్ టు మేడం రవీంద్రనాథ్ గారి సచిమణి ఇక్కడే కూర్చున్నారు మన మధ్యలో. మేడం ఒక్కసారి. Hi everyone, good morning to all. I am Mrs. Pramila Ravindra. I had done my postgraduate in sociology. My husband is a businessman. I am a homemaker. Thank you. Wonderful madam. అందరికీ నమస్కారం. నా పేరు పాలిన వెంకటేశ్వర్లు. నేను అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్ అలంకారం సూర్యాపేట. రోస్టర్ నెంబర్ చెప్పండి అన్న, ఎందుకంటే అందరికి రోస్టర్ షీట్ ఇచ్చాము. ఆ రోస్టర్ నెంబర్ చెప్తే మీ పేరు నెంబర్ అందులో ఉంటుంది, వాళ్ళు ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది అన్న. అందరూ కూడా రోస్టర్ నెంబర్ చెప్పి మీ పేరు అన్న మీరు రోస్టర్ అండి. మీ బిజినెస్ పాలిన వెంకటేశ్వర్లు, అరుణోదయ ప్రింటింగ్ ప్రెస్ అలంకారం సూర్యాపేట అండి. ప్రింటింగ్ ప్రెస్ పెళ్లి కార్డ్స్ అయినా ప్రింటింగ్ బుక్స్ రాసుకోవచ్చు, మీకు చేస్తానండి. ఎన్ని టైం ఏదైనా కావాలనుకుంటే ప్రింట్ చేయడానికి వండర్ఫుల్.
అటెల్స్ అందరికీ నమస్కారం. నా పేరు రవిశంకర. రోస్టర్ మెంబర్ రాలేదు. నేను సూర్యాపేటలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సివిల్ అండ్ క్రిమినల్ భూమి తగాదాలు కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, తర్వాత ఈ డెత్ కేసెస్, రకరకాల క్రిమినల్ నేచర్ ఉన్న ఏ కేసెస్ అయినా నేను చేయగలను. థ్యాంక్ యూ. మీ ఫోన్ నెంబర్ తెలియని వాళ్ళు నా ఫోన్ నెంబర్ 9666964844. థ్యాంక్ యూ అండి. 9666964844. థ్యాంక్ యూ వనేనా. వండర్ఫుల్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శ్రీనాథ్ కోలిశెట్టి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అది వచ్చేసి బిజినెస్ అండి, సివిల్ కన్స్ట్రక్షన్స్. నా రోస్టర్ నెంబర్ 14. రోస్టర్ నెంబర్ 7. మై నేమ్ ఈస్ కార్తిక్ కస్తూరి. నాది బిజినెస్ వచ్చేసి ఏజీ ఫర్నిచర్ అండి. నేను ఒక ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అండి. నాకు నేటివ్ వచ్చేసి కోదాడ. మాకు వచ్చేసి కోదాడ, హైదరాబాద్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ వీఆర్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నా పేరు రమేష్. నేను అబుదాబిలో ఉంటాను. నేను యాక్చువల్ లాస్ట్ 2 months నుంచి అటెండ్ అవుదాం అనుకున్నాను ఈ ఈవెంట్. లక్కీగా ఈ వీక్ ఇవాళ అటెండ్ కావాల్సి వచ్చింది. సో యాక్చువల్గా మేము సంపంగి రియాలిటీకి నేను యూఏ మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తున్నానండి. ఎవరైనా సరే ఇవాళ బుకింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళ దగ్గర వరకు కూడా డిస్కౌంట్ ఇస్తాను. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఆల్రెడీ బ్రౌచర్ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దుబాయ్ కదా? యూఏ. ఒక చిన్న బ్రేక్. వాట్సాప్లో ఫోన్లో కాంటాక్ట్గా ఉన్నాను. ఎప్పుడు పెన్మిట్ ఉంటుంది చెప్పండి అన్న, ఎప్పుడు పెన్మిట్ ఉంటుంది చెప్పండి అంటే, అన్న ఈసారి మరి మీకు అవకాశం లేదు, హైదరాబాద్లో కాదు సూర్యాపేట అంటే, సూర్యాపేట అన్న భూమి దగ్గర పెట్టాను వస్తాను ఈసారి అని చెప్పి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు ఈ ఉదయం. ఇదే సందర్భంలో నేను అక్టోబర్ 2022 మన 10వ పెన్ బిజినెస్ మీట్ ఎక్కడైతే మనం వరంగల్లో నిర్వహించామో, కోలా జనార్దన్ అన్న ఎప్పుడు పని నీకు అప్పుడప్పుడు కూర్చో. సో కోలా జనార్దన్ అన్నగారి ఆధ్వర్యంలో 10వ పెన్ మీట్ అక్టోబర్ 2022లో మనం చేస్తున్నాము. ఆ సందర్భంలో దుబాయ్ నుంచి కాటకం రవేణ వచ్చారు. ఆయన కూడా అప్పటి వరకు ఆయన పరిచయం లేదు. మీలో ఒకరిలాగా ఆయన వచ్చి ఇట్లా కూర్చున్నారు. కరీంనగర్ వాస్తవ్యుడు. మరి ఏంటి పెన్ మీట్ 10 మీట్లు 9 మీట్లు చేసినారు. ఈ 10 మీట్లు మరి ఏంటి పెన్ మీట్ నేను చూద్దాం ఒకసారి అని చెప్పి కరీంనగర్ నుంచి బయలుదేరి వరంగల్ వచ్చినారు. అయితే ఇదే సందర్భంలో పరిచయం విషయంలో నేను దుబాయ్ నుండి వచ్చినానండి. కరీంనగర్ అక్టోబర్ మాసం దీపావళి, దసరా మంత్స్ ఇక్కడే ఉంటాను. పెన్ మీట్ చూద్దామని వచ్చానండి. అన్న ఇది అక్టోబర్ 2022 తప్పకుండా వచ్చే 2-3 మాసాల్లో మనం దుబాయ్లో నిర్వహిస్తామనుకున్నాము. అన్న మాట మీద ఫిబ్రవరి 2023లో మనం దుబాయ్లో ఒక పెద్ద పెన్ మీట్ 180 మంది సభ్యులతో దుబాయ్లో సదస్సు నిర్వహించాం. ఒకటే ఫ్లైట్లో 65 మంది ఇక్కడ నుండి మనం ప్రయాణించాం దుబాయ్కి. అక్కడ 120 మంది మనం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. హోటల్ షెరటన్లో 180 మందితో అద్భుతమైన పెన్ మీట్ మనం దుబాయ్లో చేయగలిగినాం. సో అదే స్ఫూర్తితో అన్నయ్య వారు వచ్చినారు. అన్న మమ్మల్ని ఏ దేశం తీసుకుపోతారో మీరు ముందే చెప్పాలా? అబుదాబీకి తీసుకెళ్తాను. అబుదాబీకి తెలుగు అసోసియేషన్ అబుదాబీకి నేను ఫౌండరు. మీరు ఎప్పుడైనా సరే దుబాయ్ వస్తే ఎటువంటి మీకు కావాలన్నా సరే అన్ని మేము చూసుకుంటాము. సో నెక్స్ట్ పెన్ మీట్ మనం అబుదాబీలో చేద్దాము. ఈసారి 65 మంది కాదు ఫ్లైట్లో 180 సీట్లు ఉంటే 180 మంది మన వాళ్ళే ఉండాలి. పైలట్ కూడా మన వాళ్ళే అని ఆల్రెడీ డిసైడ్ అయింది. ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కే సుధీర్ కుమార్. నేను లా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా బ్రదర్ గారు అన్న దగ్గర పెట్టుకోండి. మా బ్రదర్ నవీన్ గారు రాలేదు. నా రోస్టర్ నెంబర్ 12 అండి. మున్నూరు కాపులందరికీ నమస్కారం. నా పేరు దండి నాగేశ్వరరావు. నా రోస్టర్ నెంబర్ 134. నేను పొలిటికల్ మరియు బిజినెస్ రెండింటిలో ఉన్నాను. నేను ఇక్కడ బిల్డర్గా పనిచేస్తున్నాను. రియల్ ఎస్టేట్ నాటుకొని మనం ఏం చేస్తుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉప్పు సత్యనారాయణ. నా గ్రామం అరవపల్లి. నేను సెల్ఫ్ బిజినెస్ బిజినెస్ అంటే ఏదో చెప్తాయి. మాకు రిజిస్టర్ 100. ఏ బిజినెస్లో ఉన్నారు? సెల్ఫ్ బిజినెస్ రోస్టర్ నెంబర్ 100. అయితే మేము ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సందర్భంలో ఉదయం 8:30 టైంకి ఎప్పుడైతే మేము ఇక్కడ చేరుకున్నామో వచ్చిన డెలిగేట్స్లో 80% హైదరాబాద్ ఇంకా చుట్టుపక్కల జిల్లా వాళ్ళే ఉన్నారు. అంటే సూర్యాపేట వాళ్ళు మన కన్వెన్షనే కదా, మనం వెళ్తానులే వర్షం ఉంది కదా అని చెప్పి జాయిన్ అయినారేమో చెప్పి. సో
దూర ప్రదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవుదామన్న ఒక ఉత్సుకత ఎందుకుందంటే ఆల్రెడీ వాళ్ళు ఈ నెట్వర్క్ వల్ల వాళ్ళు ఆ బెనిఫిట్ వాళ్ళు పొందారు. వాళ్ళు పొందడమే కాకుండా మనకు అనుసంధానం కావడానికి గాను వాళ్ళు వీలు కల్పించడానికి కానీ వాళ్ళు వచ్చినారు. సో హైదరాబాద్ నుండి చుట్టుపక్కల జిల్లాల నుండి ఇక్కడ ఆల్మోస్ట్ 50 మంది ఉన్నారండి. ఒకసారి చేయలేపండి, ఏదో లేపండి. They all come from outside districts. పేరు శెట్టి ప్రవీణ్ అండి. మన మున్నూరు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 161. నేను గ్రీన్ ఇండియా ఏబీ మోటార్స్ నడిపిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను గోపాల్ పటేల్, క్యూట్ ఫర్నిచర్ ఎంటర్ప్రైజెస్ ఉంది మల్కాజ్గిరిలో. నేను ఐటీ సెక్టర్ ఫర్నిచర్, ఎడ్యుకేషనల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. నా వెబ్సైట్ www.cutefurniture.org. దానిలో మీరు ఇండస్ట్రియల్ ఫర్నిచరు, స్కూల్ ఫర్నిచరు, ఐటీ సెక్టర్ ఫర్నిచరు, ఆఫీస్ ఫర్నిచరు, తెలంగాణ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్. థ్యాంక్ యూ. సంతోషం. మీ ఇంటి పేరు చెప్పండి. మీ ఇంటి పేరు చెప్పండి. మీ పరిచయం, మీ ఇంటి పేరే. తూర్పు వేణుగోపాల్. 89. నమస్తే పటేల్. నా రోస్టర్ నెంబర్ 85. నా పేరు పాలనారాయణ పటేల్. పవనాయో హోమ్ థియేటర్ సొల్యూషన్ కంపెనీ. అనే బ్రాండెడ్ ప్రొజెక్టర్స్, స్పీకర్స్, మీ ఇంట్లో మినీ థియేటర్ క్రియేట్ చేస్తాను. టోటల్ అన్ని బ్రాండెడ్. నమస్తే, థ్యాంక్ యూ. చెప్పుంటారు పాలనాగరాజన్, మీరు లేవాల్సిందే. మన పాలనాగరాజన్న గారు మనకు మొదటి పెన్ నుండి పరిచయం. నవంబర్ 2021 ఏదైతే మనం మొదటి పెన్ నిర్వహించామో హైదరాబాద్లో, ఇప్పటి వరకు జరిగిన 34వ పెన్ మీట్లు. 34 పెన్ మీట్లు, 32 పెన్ మీట్లు అలానే ఫోటోగ్రఫీ కవర్ చేస్తున్నారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ. అయితే ఆ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీతో మనము మొదలైన ప్రయాణం పెన్నులో ఈ పెన్ నెట్వర్క్ యొక్క పొటెన్షియల్ ఆయన రిలీజ్ ఏం చేశాడంటే, లాస్ట్ 1.5 ఇయర్లో ఆయన 35 ఏళ్ళ అనుభవం ఉంది. సౌండ్, ఆడియోలో 35 ఏళ్ళ అనుభవం ఉంది. డైరెక్షన్ ఫీల్డ్లో కూడా, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీలో కూడా ఉన్నారు. అయితే ఏదైతే ఆయన స్కిల్ ఉందో ఎప్పుడు ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు. ఏదైతే పెన్లో ఆయన పొటెన్షియల్ రిలీజ్ అయినాక 1.5 ఇయర్లో హోమ్ థియేటర్ అండ్ ఆడియోలోకి ఎంటర్ అయ్యి ఈ రోజుకి ఈ పూటకి ₹1 కోటి పైన బిజినెస్ మన వాళ్ళలోనే మినిమం 12 లక్షల హైయెస్ట్ 12 లక్షల టికెట్ నుండి మినిమం 2-3 లక్షల హోమ్ థియేటర్స్ కూడా మన వాళ్ళందరికీ ఇన్స్టాల్ చేస్తున్నారు. అన్నగారు 1 crore బిజినెస్ జనరేట్ చేసిన లాస్ట్ 1.5 ఇయర్. మొత్తం మన పెన్ గ్రూప్లోనండి మా పటేల్ స్పేస్ ఉంది. వాళ్ళు మళ్ళీ రికమెండ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ ఇయర్లో కూడా 1 crore బిజినెస్ ఉంది. ఓన్లీ పటేల్ నా పెన్ గ్రూప్. థ్యాంక్ యూ పటేల్. అన్న మీరు రావడం లేట్ అయింది కానీ మేము నిన్న నమస్తే పటేల్. నా పేరు అభిషేక్ సులం. నేను హైదరాబాద్లో బజార్ పెయింట్స్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో ఉన్నాను. మాది రీటైల్ కూడా ఉంటుంది, హోల్సేల్ కూడా ఉంటుంది ప్రైజెస్. సో హైదరాబాద్లో ఉండే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ, బిల్డర్స్ ఎవరికైనా కానీ ఫ్రీ డెలివరీ ఉంటుంది. తెలంగాణలో ఎక్కడికైనా కానీ కావాలన్నా కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేయగలుగుతాను. బెస్ట్ ప్రైజెస్ మనకి ఇక్కడ మార్కెట్లో దొరికింది. నేను మన పటేల్ అన్న వాళ్ళకే సపోర్ట్ చేద్దామని నేను ఈ మాట ఇక్కడ చెప్తామని అనిపిస్తాను. థ్యాంక్ యూ. అన్న ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా హెల్ప్ చేయాలి బడ్జెట్ పెయింట్స్. ఎందుకంటే సూర్యాపేట కూడా మన వాళ్ళు బిల్డర్స్ చాలా మంది ఉన్నారు, పొటెన్షియల్ కూడా చాలా ఉంది. ప్లీజ్. రోస్టర్ నెంబర్ 72. 27 కూడా కాదు, ఆయన ఏజ్ 24. He has traveled all the way from Hyderabad to attend this pen business meet, and more than anything, he is most eligible bachelor. ఎవరన్నా పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ మంచిగా చూసుకోండి. He is just 24. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు గారా రాఘవరావు. నేను మల్కాజ్గిరిలో ఉంటాను. నేను ఏరువాక అగ్రికల్చర్ మంత్లీ మ్యాగజైన్ రన్ చేస్తున్నానండి లాస్ట్ 5 years నుంచి. ప్రజెంట్ ఉన్నటువంటి తెలుగులో ఉన్న ఏకైక మ్యాగజైన్ అది ఒకటేనండి. ప్రజెంట్ తెలుగులో ఉన్న ఏకైక అగ్రికల్చర్ మంత్లీ మ్యాగజైన్ తెలుగులో ఉన్న ఏకైక అగ్రికల్చర్ మంత్లీ మ్యాగజైన్ అండి ఏరువాక. కొద్దిమందికి కూడా వచ్చింది మీకు. ఇంపోర్టెడ్ ఆర్ట్ పేపర్లో ఇండియాలో రీజనల్ లాంగ్వేజ్లో క్వాలిటీ మ్యాగజైన్ ఇది ఒకటేనండి.
మీరు చూసుంటారు అందరూ అన్నదాత గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాను అగ్రికల్చర్లోని. దెన్ ఆమె వెబ్ డెవలపర్, డిజిటల్ మీడియా స్ట్రాటజిస్ట్ అండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మల్కాజ్గిరిలో నుంచి లందరినీ కలుసుకున్నానండి. అలానే దమ్మాయి కూడా మా అత్తయ్య గారిది. సో దమ్మాయి కూడా నుంచి కూడా వచ్చిన్నారు. చాలా హ్యాపీ అండి. నా ప్రజెంటేషన్ కూడా ఉంది, మిగతా విషయం మీద ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. ఏమీ లేదన్నా, హైదరాబాద్లో ఉంటారు ఆయన, ఏమీ లేదు. సూర్యాపేట బిజినెస్ మీట్ అక్కడ ఉండవండి, స్టాల్ పెట్టుకోండి, రిజిస్టర్ కండి, డెలిగేట్ షీట్లో రోస్టర్ షీట్లో మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ సందర్భంలో మీరు అందరికీ పరిచయం అవుతారు అన్న వేళ మోమాట పడకుండా వెంటనే రిజిస్టర్ చేసుకొని ఈ ట్రావెల్ టు హైదరాబాద్ టు అటెండ్ దిస్ మీట్. థ్యాంక్ యూ అన్న. అట్లా ఒక్కొక్కరిని కనెక్ట్ చేసుకుంటూ వచ్చి వాటికి 30,000 ఫ్యామిలీకి మనము అనుసంధానం చేయగలిగినాం. అలాగే రోస్టర్ నెంబర్ 95. ఆల్ పటేల్ మెంబర్స్కి నమస్కారం సార్. నేను ప్రబోధ్ కుమార్ పటేల్ ఫ్రమ్ హైదరాబాద్. నేను వర్క్ చేసేది హరికార్తిక ఇంజనీరింగ్ వర్క్స్. మైక్ దగ్గర పెట్టుకోండి. హరికార్తిక ఇంజనీరింగ్ వర్క్స్లో నేను వర్క్ చేస్తున్నానండి. మాది రోస్టర్ నెంబర్ నాది 90 అండి. సో మీకు ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఇంటి ప్రాబ్లం, టెరస్ కానీ గ్రూప్ కోటింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఫ్రమ్ హరికార్తిక ఇంజనీరింగ్ వర్క్స్. థ్యాంక్ యూ. లీకేజ్ ఫ్రమ్ టెర్రస్ ఆర్ బిల్డింగ్ లీకేజెస్ ఏమున్నా అన్న ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. ప్లీజ్ సే దిస్ రోస్టర్ నెంబర్ 9090. థ్యాంక్ యూ. మార్నింగ్ పటేల్స్. నా పేరు మోహన్ రావు. ఆకుల రమణమూర్తి గారు రిప్రజెంట్ చేస్తున్న ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అండ్ వాటర్ ప్రూఫ్ కోటింగ్స్. ఎటువంటి లీకేజ్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా మా ఆథరైజ్డ్ లీకేజ్ అంటే బాడీ లీకేజ్ కాదు, బిల్డింగ్ లీకేజ్. బిల్డింగ్ లీకేజ్ ఏమన్నా ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్, అప్లికేటర్స్ హరికార్తిక ఇంజనీరింగ్ ద్వారా చేసుకుంటారు. ఇప్పుడు మన ఆమ్స్ట్రాంగ్ కెమికల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై అవుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా వెళ్తాయి. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్. ఎవరైనా మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే కూడా మేము రెడీగా ఉంటాం సూర్యాపేట సరౌండింగ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీధర్, రోస్టర్ నెంబర్ 84. నేను వెల్మార్కి వచ్చానండి. నా ప్యూర్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ 30 వెంచర్స్ అండ్ డెవలపర్స్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ సార్ నేను చెప్పండి. శ్రీరామ శ్రీధర్. ఎందుకంటే వేమ్లాడ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో ఎవరైనా అది అందరికీ ఒకసారి. అన్న ఇవాళ మీరు వేములవాడ నుంచి వచ్చారు. మేము వేములవాడలో పెళ్లి నిర్వహించాం, మీరు వచ్చారా? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎలక్షన్ సీజన్లో వేములవాడలో చేశాం. 60లో చేసారు. ఫోన్లో వచ్చింది, నేను అవైలబుల్ లేదు. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ నీ మొన్న శ్రీరామ్. నేను పెండల సంపత్ పటేల్, భూపాలపల్లి జయశంకర్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. వేదిక మీదున్న మున్నూరు కాపు పటేల్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 34వ పెన్ బిజినెస్ మీటింగ్ చేసిన మున్నూరు కాపు ముందు బిడ్డలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము సంఘం పనిలో బిజీగా ఉంటాను. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నాది, ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా బిజీగా ఉన్నాను. అయితే నాకు మంచి మిత్రుడు, మీరు చెప్పిన నంబర్ నాకు కోల జనార్దన్. అయితే కోల జనార్దన్ పటేల్ అన్న, భూపాలపల్లి జిల్లాలో మంచి యాక్టివ్ పర్సన్. మీరు బిజినెస్ కొత్తగా ఏర్పడే జిల్లా భూపాలపల్లి జిల్లా కాబట్టి అక్కడ ఔత్సాహికులు బిజినెస్ చేయడానికి కోఆపరేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందరినీ ఒక దగ్గరికి చేర్చి మంచి సమూహంగా, బిజినెస్ సమూహంగా చేయాలి అనే ఒక కొత్త నిశ్చయంతో అన్న కోల జనార్దన్ పటేల్ నాకు స్ఫూర్తిగా ఎప్పుడూ అంటుడేవాడు అనమాట. అయితే అన్న ఏంటంటే ఎన్నో రకాల బిజీ కారణంగా వ్యాపారాలు కానివ్వండి, ఎక్కువ సంఘం కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, నేను పాలిటిక్స్లో కూడా కొంచెం బిజీగా ఉంటాను. అందువల్ల అన్నగారు 2-3 సార్లు చెప్తే రాలేకపోయినా అందుకు చింతిస్తూ, ఎప్పుడైతే ఈ సమాజంలో మన నెల్లూరు కాపురం చాలా వెనుకబడ్డ. సారీ టు ఇంటరప్ట్ అన్న. మనం ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్, మన గురించి, మీ బిజినెస్ గురించి మాత్రం ముచ్చట్లు అందరూ చెప్తారు. అయితే గ్లోబలైజేషన్ పరంగా అయితేనేమి, ప్రపంచీకరణలో భాగమైతేనేమి, మన సమాజంలో 3 రకాలుగా వ్యాపారాలుగా విభజింప
రూపొందింపబడ్డటువంటి సమాజం అనేది. ఒకటి సొంత వ్యాపారం, రెండవది భాగస్వామ్య వ్యాపారం, మూడవది కంపెనీ వ్యాపారం. ఈ రోజుల్లో ఏమైంది కదంటే అంత గ్లోబలైజేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ మానవ జీవితం మన బిజినెస్ అంతా కంపెనీ వ్యాపారంలోకి వెళ్ళిపోయింది. సొంత వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు అన్న మైక్లేదే. ఈ భాగస్వామ్య వ్యాపారాలు, సొంత వ్యాపారాలు అట్టెక్కినాయి. కంపెనీ వ్యాపారం ఆకాశాన్ని అంటున్నది. అయితే సొంత వ్యాపారాలు చేసేవాళ్ళు, భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళంతా కంపెనీల దగ్గర జీతం బ్రతకాల్సి వస్తున్నది. మనం వ్యవసాయక కుటుంబాలు, మన భారతదేశం వ్యవసాయక దేశం, 80% వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన భారతీయులు 30% సేవా రంగంలో ఉన్నాము. ఆ సేవా రంగంలో కూడా మనం బిజినెస్ పరంగా వెనుకబడతా ఉన్నాం. ఈ వేదికలు అందుకు సపోర్ట్ చేయాల్సిందిగా ఆ విధి విధానాలను మన గ్లోబలైజేషన్కు అనుకూలంగా తీసుకుపోయి మన యువతను మన ఉత్సాహికులకు ప్రోత్సహించి వారి వ్యాపారంలో అభివృద్ధి వైపు తీసుకుపోవాలని నా కోరిక. అందుకు మీ సపోర్ట్ తోటి భూపాలపల్లి జిల్లాలో ఒక పెన్మిట్ పెట్టి చక్కగా చేద్దామనే ఆలోచనతోటి కూడా జనార్దన తీసుకొచ్చే వచ్చిన నా నమ్మకంగా కూడా జనార్దనే వారికి ఒకసారి తెలియజేస్తూ ప్లీజ్ ఫాలో ద టైం లైన్స్. షూర్ అన్న. అందులో భాగంగానే 24 ఏళ్ళ పిల్లోడు హైదరాబాద్ నిర్వహిద్దాము మీ ఆధ్వర్యంలో. ఇక్కడ అందరూ సమానమే. 200 కిలోమీటర్ల నుంచి వచ్చిన సంపదంగా 2 నిమిషాలే, 2 కిలోమీటర్ల నుంచి వచ్చిన సూర్యపేట 30 సెకండ్సే. కాబట్టి భూపాలపల్లి జిల్లా నుంచి 200 కిలోమీటర్ల నుండి 4 గంటలకు బయలుదేరి సూర్యాపేట పెర్మిట్కు వారు రావడం జరిగింది. వారు మునోర్కాపు మంత్లీ మ్యాగజైన్ ఎడిటర్గా, మ్యాట్రిమ్ అని ఫౌండర్గా వివరిస్తున్నాను. అలాగే మునోర్కాపు న్యూస్ డైలీ అని పీడిఎఫ్ కూడా ఒక పేజ్ వస్తుంది. ఈరోజు మన గ్రూప్లో కూడా సూర్యాపేట పెన్ గ్రూప్లో మార్నింగ్ పంపించడం జరిగింది 6 o'clock. నా రోజర్ నెంబర్ 36 కోలా జనార్దన్ పడే వరంగల్లో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. శ్రీధర్ అన్న, ఫస్ట్లో ఇంట్రొడక్షన్ కాగానే ఒక ప్రెజెంటేషన్, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం మనం. అక్కడ లాస్ట్ ఎండ్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఏనుగుల హరీష్. నేను మునుర్కాపు యోగ మండలి ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మునుర్కాపు యోగ మండలి ప్రెసిడెంట్. అండ్ నేను ఒక ఇండస్ట్రియలిస్ట్. మేము ప్లాస్టిక్ పౌచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. లైక్ సీడ్స్ ప్యాకింగ్, పెస్టిసైడ్ ప్యాకింగ్, ఫుడ్ ప్యాకింగ్, ఇవన్నీ సంబంధించిన ప్లాస్టిక్ పౌచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నా రోస్టర్ నెంబర్ 138 ఏనుగుల హరీష్. థ్యాంక్ యూ. ముందూరు కాపు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకి అందరికీ శుభోదయం. నా పేరు రాజేష్ బండారి పటేల్. నేను ప్రాక్టీసింగ్ చార్టెడ్ మండలి తెలంగాణ. హ్యావింగ్ 4 branches: హెడ్ ఆఫీస్ at హిమాయత్ నగర్, హైదరాబాద్, సిద్దిపేట్, కరీంనగర్, మంచిర్యాల. I am native of Mancherial. We are expertise in income tax, GST related any type of end-to-end issues. Thank you very much. సహకారం ఏంటంటే నా పెన్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి నా తరఫున అడ్వైజ్ అనేది, దట్ మే బి ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, దట్ మే బి ఫ్రమ్ జిఎస్టీ, నా తరఫున ఉచితమైన సలహాలు నేను ఇవ్వడానికి ఎల్లవేళలా పొందుతాను. రోస్టర్ నెంబర్ సార్, మీ కస్టమర్ ఉన్నారు ఇక్కడ. రోస్టర్ నెంబర్ నా రోస్టర్ నెంబర్ 33 రాజేష్ బండారి పటేల్. సలాహి వెంకటేశ్వరరావు. నేను ఈ పెన్ ప్లాట్ఫామ్లో లాస్ట్ 1.5 years ఉన్నాను. నా ఒకటే చిన్న సజెషన్, పెన్ ఈజ్ meant for only 2 purposes: introduce properly. రోస్టర్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ ఏంటంటే మీకు ఏ అవసరం ఉన్నా ప్లీజ్ ఈ నెక్స్ట్ 1 hour యూ సీ ద డ్రీమ్ సార్ అన్నారు. సో వీ హ్యావ్ టు బీ సొల్యూషన్ ఓరియంటెడ్. మాకు ఏది కావాలంటే there is a possibility that is pending. We are nearly 36,000 members, Munurkapu members across the globe. మీకు ఏది కావాలంటే ఇక్కడ నుంచి మీరు అనుకుంటే డాక్టర్ గారు అక్కడ ఉన్నారు, he will spread across, we are there, we will spread across and we will get the things done. ఆ పాసిబిలిటీ తీసుకొని మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా how we should see the things అంటే నా పర్స్పెక్టివ్ నేను చెప్తా, పెన్ పర్స్పెక్టివ్ కూడా అలా తీసుకెళ్ళాలి. One person should not run the organization. Organization should be system driven. నేను లేపేనా పెన్
లేదు, నేను ఒక లిమిట్లో వచ్చేసాను, నాది కొన్ని కన్స్ట్రెంట్ ఉన్నాయి, కానీ నేను ఇంకో అతనికి పాసిబిలిటీ ఇవ్వాలంటే నేను ఉంగి నా మీద ఎక్కి ఆయనకి అది ఇవ్వాలి ప్లాట్ఫామ్, లేకపోతే నా సపోర్టెడ్ ప్లాట్ఫామ్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు డూ. యాజ్ ఎ benchmark, we the pen are setting the discipline, we the pen setting everything possible, and you tell yourself today that this thing is possible. 100% the thing will be getting possible for you. Thank you very much. అందరూ ఉద్దేశం ఏంటంటే పెళ్లి ఉద్దేశం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓన్లీ తెలుగు వారు ఎక్కడ ఉంటారు? యుఎస్ లో ఉంటారు. వారు ఎక్కడ వాసి? సూర్యాపేట నివాసి, ఐ మీన్ ప్రాపర్ నేటివ్ సూర్యాపేట. పెన్ ద్వారా మనం జర్మనీ కనెక్ట్ చేయగలిగినాము. ఆ జర్మనీ నుండి ఆ మెడిసిన్ సూర్యాపేటకి తీసుకురావడానికి, పంపించడానికి, కొరియర్ చేయడానికి మోర్ దెన్ 1 డే పడుతుంది. కాబట్టి మనకున్న పరిచయం జర్మనీ నుంచి ఆలోచించకుండా నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని అమెరికాకి వచ్చి ఆ మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ జర్మనీ వెళ్ళాడు. సో దట్ ఈస్ కనెక్టివిటీ. ఏదైనా సాధ్యం అనే దానికి ఒక ప్రత్యక్ష దృశ్యము. ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఈ మీటింగ్ అంతా కూడా నేనే మాట్లాడగలను. ఇవి బిగియాన్లు సత్య నా ఎందుకో నేను చెప్తాను, తప్పకుండా కొట్టడానికి చెప్తాను. ఈసారి లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఆదిలాబాద్ లో ఇలాంటి సదస్సు అన్న ఆధ్వర్యంలో నిర్వహించాము. డెప్ల సత్య అన్న హోస్టెడ్ us at the Pen Business Meet in Hyderabad last year, August 2023. అన్న గుడ్ మార్నింగ్ అప్డేట్ డే 1 నుంచి కూడా మనకు అగ్రికల్చర్ జనరేషన్ అంతా కూడా డాక్టర్స్ బిజినెస్ లో కూడా ఎవరు లేరు. ఇక నేను వచ్చేసి ఆఫ్టర్ ఎంబీఏ టెక్నికల్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా ఉన్న తర్వాత వీఆర్ స్టార్ట్అప్ అని చెప్పేసి 2017లో సార్ వీఆర్ ది ఫస్ట్ ఎంటైర్ ఎంపీడీసీఎల్ సార్. ఎంపీడీసీఎల్లో అంటే వరంగల్ మొత్తంలో చూసుకుంటే వీఆర్ ఫస్ట్ ఇంటిగ్రేటర్ ఫర్ లాస్ట్ 3 డిస్ట్రిక్ట్ లో. నేను నా కంపెనీ వచ్చేసి గవర్నమెంట్ ఎంపీఆర్ బిజినెస్ లో 2017 నుంచి ఎంఎల్ఆర్ఎస్ అండ్ టీఎస్ డెకో లో మేము ఆర్గనైజ్ చేయాలి. అప్పుడు ఆ 3 ఇయర్స్ 2017 పీరియడ్ లో సోలార్ అంటే ఆ డిస్ట్రిక్ట్స్ లో అసలు ఏమీ లేదు. నేను విశ్లేషణ నేను అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ రోజు ఒక 100 ఇంటిగ్రేటర్స్ సోలార్ బిజినెస్ స్టార్ట్ అయ్యారు. బట్ ఆ టైం నుంచి కూడా మనం కంటిన్యూస్ గా 2017 అంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మేజర్ గా వచ్చేసి మేము గవర్నమెంట్ ఎంఎల్ఆర్ఈ ఆర్గనైజ్ కంపెనీ అండ్ రీసెంట్ ఆర్గనైజ్ కంపెనీ రీసెంట్లీ పిఎం సూర్య స్కీమ్ దా మోడీ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో దాంట్లో కూడా ఎంపీఆర్ సత్యాగ్రహ. అలాగే మోస్ట్ ఫస్ట్ కంపెనీ టాటా సోలార్ రూఫ్టాప్ ఆర్గనైజేషన్ కంపెనీ కూడా. సార్ ఇప్పుడు నేను ఒకటే ఇవ్వాలనుకుంటున్నా, నా బిజినెస్ అయితే ఆల్మోస్ట్ 8 సంవత్సరాల ముందు అంటే 6 ఇయర్స్ బ్యాక్ ఒకైతే 6 ఇయర్స్ తర్వాత అంటే నేను ఎప్పుడైతే పెన్ నుంచి నేను పెన్కి ఎప్పుడైతే అటాచ్ అయ్యానో అప్పటి నుంచి చూసుకుంటే నా బిజినెస్ నెక్స్ట్ లెవెల్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఈరోజు హైటెక్స్ లో కూడా మనం ఎక్కువ పెట్టే నన్ను ఎండ్ ఆఫ్ ద డే నాకు స్ట్రెంత్ ఇచ్చిందంటే కేవలం లాస్ట్ మంత్ మనం పెన్ మహోత్సవం చేస్తే అక్కడ మనం ఎక్స్పోజ్ ఉంటుంది సార్. వీఆర్ ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న అందరు ఇంటిగ్రేటర్స్ కూడా నెట్వర్క్ అంటే మన నెట్వర్క్ చూసి ఆటోమేటిక్గా మనకు ఆ బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ సత్య అనేది పెన్ నెట్వర్క్ అనే వల్ల ఆల్ సోలార్ కంపెనీస్ కూడా సార్ నన్ను అప్రోచ్ అవుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి టాటా లాంటి కంపెనీస్ కూడా నాతో టైప్ పెట్టుకోవడానికి మేజర్ కారణం కూడా నెట్వర్కింగ్ సార్. ఇప్పుడు మేజర్గా సార్ నేను చెప్పాల్సింది ఒకటి పెన్ గురించి మేజర్ చెప్పాలనుకుంటున్నా. ప్లస్ ద ప్రొడక్ట్ అయితే 1 మినిట్లో మీకు క్లియర్గా చెప్పేస్తాను సార్. మేజర్ సార్ మన దగ్గర 2000 రూపీస్ పవర్ బిల్ వచ్చే రెసిడెన్షియల్ కస్టమర్ నుంచి అయితే కమర్షియల్ 10 lakhs వచ్చే కమర్షియల్ వరకు కూడా మనం సొల్యూషన్ చేస్తాము. అంటే ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు మీకు ఇంట్లో వచ్చేసి మీకు ఒక 5000 రూపీస్ పర్ మంత్ ఎవరైనా పవర్ బిల్ వస్తుంది అనుకోండి, అంటే వాళ్ళకి మినిమం 2 ఏసీలు ఉన్నాయంటే వాళ్ళకి ఈజీగా 5000 పవర్ బిల్ ప్రతి రూపాయలు కూడా వస్తుంది. అంటే మనకి దాంట్లో వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి మనకి 78,000 రూపీస్ ఫ్లాట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే ఆఫ్టర్ సబ్సిడీ సార్ మీకు ఓన్లీ 4 ఇయర్స్లో మీ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు క్లియర్ అయిపోయింది సార్. 25 ఇయర్స్ లైఫ్ సార్. ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. 25 ఇయర్స్ డైరెక్ట్ కంపెనీ మాడ్యూల్ వారంటీ ఇస్తుంది. తర్వాత వచ్చేసి మేము ఫ్రీ సర్వీస్ వారంటీ 1 రూపీ కూడా కలెక్ట్ చేసుకోకుండా మేము 5 ఇయర్స్ వారంటీ ఇస్తాం సార్. ఇలా మనం ఆల్మోస్ట్ 2500 రూఫ్టాప్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్లో మేము ఇన్స్టలేషన్ చేసాం సార్. నాట్ ఓన్లీ ఫర్ రెసిడెన్షియల్ సార్, రెసిడెన్షియల్ కాకుండా హోటల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఎస్పెషల్లీ హాస్పిటల్ వైజ్లో సార్ మేము
70 హాస్పిటల్స్ ఎంటైర్ తెలంగాణ వైద్యులో ఇన్స్టలేషన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు మేము వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక కూడా, ఎందుకంటే కర్ణాటక కూడా నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారంటే మొన్న మనకు రాయచూరు మీటే వన్ ఆఫ్ ద స్టేట్ సార్. ఆ రాయచూరు మీట్లో కూడా మనకు మంచి కరెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా మనం నెక్స్ట్ ఇయర్ చేద్దామని ఆలోచన ఉన్నాం. ఒక చిన్న టెస్టిమోనీ. ఇన్స్టాల్ చేయడం జరిగింది త్రూ సత్య ఎంటర్ప్రైజెస్ ద్వారా. ద ప్రొడక్షన్ ఆఫ్ 45 యూనిట్ Kalkaya. So resident of Mahindra X200 Valley, Secunderabad. Solar on-grid system 8 kilowatts install చేయడం జరిగింది త్రూ సత్య ఎంటర్ప్రైజెస్ ద్వారా. ద ప్రొడక్షన్ ఆఫ్ 45 యూనిట్ అంటే సార్ వీళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ కాల్ బిల్ జరుగుతుంది. మన సార్ వచ్చేసి మన అవసరం సార్ మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ సార్ పేమెంట్ సార్. నాకు మేజర్ ఏంటంటే సార్, నాకు సూర్యాపేట ఈరోజు హైటెక్స్లో ఎక్స్పో ఉన్నా కానీ మేజర్గా ఇంత మంచి ఇక్కడ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ సార్. మేజర్గా నాకు రైస్ మిల్స్ కానీ ఇలాంటి ఏమైనా కనెక్షన్ ఉంది సార్, మీకు నాకు ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ సార్ మా సర్వీస్ మేనేజర్ కూడా సార్ 25 మెంబర్స్ వచ్చేసి మాకు ఇన్సైడ్ కంపెనీస్ రిజిస్ట్రేషన్ టీమ్ ఉంది సార్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ పరిజనులు. నా పేరు బండా మహేష్. నాది వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. మా వర్క్ వచ్చేసి హోమ్ డెకర్స్. హోమ్ డెకర్స్ అంటే మనకి బట్టలు రాసుకునే హ్యాంగర్స్ నుంచి షూ ర్యాక్స్ కానీ లైక్ ఇంటీరియర్స్ అంటే బ్లైండ్స్ కర్టెన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మనము. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అన్న. స్టేట్ అంతా కూడా ఒక వెడ్డింగ్ హాల్ లాగా తయారు చేస్తున్నాడు మన అడ్వర్టైజ్ పెట్టి. థ్యాంక్ యూ అన్న. మీకు మనుషులు అలాంటి సహాయ సహకారాలు. థ్యాంక్ యూ. నేను ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండ్ కార్టూనిస్ట్. తెలంగాణ రాష్ట్రంలో #1 కార్టూనిస్ట్ అండ్ ఆర్టిస్ట్ నా పేరు ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా నాకు పేరు ఉన్నది. ఒక 55 పైగా అవార్డ్స్ వచ్చినాయి. 50 పైగా నాకు అవార్డ్స్ కూడా వచ్చినాయి రాష్ట్ర కేంద్ర జాతీయ స్థాయిలో. నా ప్రొఫెషనల్ కార్టూన్స్ ప్లస్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్, క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్స్, యాక్రిలిక్ ఆయిల్ పెయింటింగ్స్, వాటర్ కలర్ పెయింటింగ్స్, కార్టూన్స్. ఇప్పుడు ప్రజెంట్గా సినార్క్ తెలంగాణ పత్రికలో నాయకులు చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మీద మొత్తం చిత్రాలు హైదరాబాద్ చిత్రాలు వేసి హైదరాబాద్ మన స్టేట్ గ్యాలరీలో, స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో దాదాపు 100 చిత్రాలతో పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాను నేను. అక్టోబర్లో ఉంటుంది. మీరందరూ కూడా సపోర్ట్ చేయగలని వచ్చి చూసి నన్ను ఆశీర్వదించగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని పెళ్లి నెట్వర్క్ అంతా కూడా మనము బ్రాడ్కాస్ట్ చేస్తాము. రెండవది, ఈ సూర్యాపేట వచ్చినప్పుడు ఎవరిని ఫెలిసిటేట్ చేయాలి, ఎవరిని. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు విశాల్ వెంకట్రావు. నా రోస్టర్ దగ్గర నా బిజినెస్ వచ్చేసి స్టీల్ సిమెంట్ ఇన్ సూర్యాపేట. ప్రియా డీలర్షిప్ సార్. స్టీల్ అండ్ సిమెంట్, కన్స్ట్రక్షన్ స్టీల్ అండ్ సిమెంట్. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ మొరెడా. నా పేరు సైదులు దాసాయి. నేను ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. టేకేరింగ్ ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ 4 డిస్ట్రిక్ట్ ఏరియా సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తాను. పోలికామ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ. ఎనీ వైర్స్ కేబుల్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. బెస్ట్ ప్రైస్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 145. చాలా ఇంపార్టెంట్ అండి. రోస్టర్ నెంబర్, ఇంటి పేరు, బిజినెస్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు నా పేరు తుడుగల నా సిమెంట్ అన్న దగ్గరికి పెట్టుకోండి. నా పేరు తుడుగల నా సిమెంట్ అని ఆ పేరు కొడవల సిమెంట్ షాప్. చెప్పండి. 107. నువ్వు మీరు హార్డ్వేర్ అని తెలుసా? అంటే మీ బిజినెస్ కూడా హార్డ్వేరేనా? సిమెంట్ షాప్, సూర్యాపేట్, కూడగూడ రోడ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. మున్నూరు కాపు సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సంగు మహేష్.
నా బిజినెస్ ఎలివేషన్ స్టోర్స్, వెంకటేశ్వర న్యాచురల్ స్టోర్స్. అన్న మైక్ దగ్గర పెట్టుకోండి. నా పేరు సిద్ధి వెంకన్న. నా పేరు సిద్ధి వెంకన్న. సిద్ధి వెంకన్న నేను అన్న మీరు గట్టిగా చెప్పే వరకు మళ్ళీ చెప్పాలి. రోస్టర్ నెంబర్ 13 కాటన్ ప్యాడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూరల్ ఏరియా చేస్తాను. నా ప్రాపర్ డిస్ట్రిక్ట్ వండర్ఫుల్. చేస్తాం. పార్ట్ టైం సోలార్ బిజినెస్ అల్లుడు సిద్ధేశ్వరుతో కలిసి చేస్తుంటారు. ఒకసారి మీటింగ్ వచ్చేసి సరిపోతుంది. అన్న వాయిస్ గట్టిగా రావాలి. అంటే నా మైక్ ప్రాబ్లం అయితే నా మైక్ ఇస్తాను. అయితే ముందు కాబట్టి నాకు పిచ్చి అన్ని పిచ్చిలో పోతుంది. అన్న ఇక్కడ అందరం పిచ్చోళ్ళవేనా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం పిచ్చోళ్ళవే. అంటే ముందు కావాలి. బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా ఈ మధ్య. అయితే ఇలా మీటింగ్ మంచిగా తీసుకోవద్దని చెప్పేసి వచ్చిన మేము చూసాక నాకు ఇంకా కొత్త బిజినెస్ చేయాలని ఉత్సవం కలుగుతుంది. ఇక్కడ కొత్త బిజినెస్ అని స్టార్ట్ అయిన వాళ్ళు మా బాగా నాకు అన్న మీ ఏజ్ 56లో అన్న స్టార్ట్ చేసిందో అందరికంటే ఎక్కువ అంటే మాకే ఇన్స్పిరేషన్ అన్న. ఎందుకంటే 56 సంవత్సరాల్లో కొత్తగా స్టార్ట్ చేసి ఆయన మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. నరేంద్ర అన్న కూడా అన్న 56 కాకపోవచ్చు కానీ ఆయన కూడా అదర్వైజ్ ఫోటోగ్రాఫర్, బట్ ఈ స్టార్టెడ్ ట్రావెల్ టర్న్స్ అని చేసి ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ ఫ్లోర్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. పటేల్స్ అందరికీ నమస్కారం. నా పేరు విమల. నేను మోడలింగ్ నుండి వచ్చాను. నేను రీసెంట్గా టాటా ఏఐలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. 1 month అవుతుంది. మా హస్బెండ్ వచ్చేసి సినీ అశోక్ కుమార్. ఇతను సోలార్ బిజినెస్. మన పటేల్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్నా గుడ్ మార్నింగ్. సో నా రోస్టర్ నెంబర్ 10. నాకు పెన్ను పరిచయం అయిన కాడికెళ్ళి అందరికీ పెన్ను గురించి చెప్తాను. ఈరోజు సూర్యాపేట మీటింగ్ అనగానే మా రిలేషన్స్, మా బ్రదర్స్ ఒక 4 members రిజిస్టర్ చేయించి ఇక్కడ తీసుకొచ్చాను. సో వాళ్ళకు కూడా ఏంటంటే పెన్ అంటే ఏంటంటే తెలియాలి. అందరూ హోటల్స్ 300 రూపీస్ అనగానే అమ్మ ఇదేదో డబ్బులు కట్టేది బాబు ఇదేం చెప్తున్నాం అని అనుకుంటారు అందరు. సో అది కాదు. పెన్ అంటే ఒక పటేల్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్. ఇదేంటంటే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం డెవలప్ కావాలని ఒక ఆలోచనతో ఏర్పడాలని చెప్పాను. సరే నాకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి. సో నా రోస్టర్ నెంబర్ 10 అన్న. సో నేను చేసేది సోలార్ బిజినెస్. ఐకేఎస్ అంటే ఎంటర్ప్రైజ్ లాగా నేను ఒక ఎంటర్ప్రెన్యూర్. సో మీరు మీ కరెంట్ బిల్లు కట్టొచ్చు అనుకున్న వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రావడంతో ప్రధానమంత్రి అందరికి ఎంకరేజ్మెంట్ చేసి ఒక స్కీమ్ తెచ్చారు, పిఎం సూర్య గారు అని. అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరికీ ఒక సబ్సిడీ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. సో అందరికీ తెలుసు. సో ఎక్కువ డీటెయిల్స్ మళ్ళీ మీరు కాంటాక్ట్ అవ్వని చెప్తాను. సో ఇంకా పర్సనల్ ఏంటంటే మా వైఫ్ ఫస్ట్ పెన్ మీటింగ్కి వచ్చారు. పెన్ మహోత్సవం తీసుకొచ్చాను. సో ఎందుకంటే మనం కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తెలవాలని చెప్పి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 05 EX3131 వెహికల్ పార్కింగ్ అడ్డం ఉందంటే ఎవరో బయటకు వెళ్ళాలి. మీ వెహికల్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంది. 3131. నమస్తే పటేల్స్. తిలక్ బలాలి. రోస్టర్ నెంబర్ వచ్చేసి 187. నేను శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ మా కంపెనీ అండి. మా కంపెనీలో టీషర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. బల్క్ క్వాంటిటీలో మేము సప్లై చేస్తుంటాం కాలేజెస్కి, స్కూల్స్కి. ఆ తర్వాత చిన్న చిన్న కంపెనీస్ నుండి మన పటేల్ గ్రూప్కి ఆల్మోస్ట్ అన్ని మీటింగ్స్కి నేను ఏదో రకంగా బిజినెస్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మై రోస్టర్ నెంబర్ ఈజ్ 187. మీకు 24/7 ఎనీ టైమ్ అవైలబుల్ అన్న. అన్న ఈ 24/7 అంటే మేము ఎప్పుడు రాత్రి 11కి 12కి పొద్దున 6కి అలా కావాలంటే పాపం కాదనకుండా టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ అన్న డెలివరీ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఒక చప్పట్లు గట్టిగా. గుడ్ మార్నింగ్ పటేల్స్. నా పేరు గుల్లా నరేందర్ పటేల్. నా రోస్టర్ నెంబర్ వచ్చి 6868. మరి నువ్వు నిలబడాలి. ఇదన్నా మీరు చెప్తుంటే నాకు తగిన అంటే ఏ రకంగా కమ్యూనిటీ
మనకు తోడ్పడుతున్న దానికి అదొక ప్రత్యక్ష నిదర్శనం మన సంపేట పల్లవీరు అన్న వాళ్ళ వైఫ్ చేసే డెంటల్ సర్జరీ. ఏదైతే మనం క్యాబ్స్ అన్ని పెట్టుకున్నామో అన్న గారి దగ్గర అన్న ఇంకా పేమెంట్ ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఏదైతే టీ షర్ట్స్ మేము వేసుకున్నామో 20 టీ-షర్ట్స్ అవి కూడా అన్నగారి కంపెనీలో మనకు ప్రింట్ చేసి ఇచ్చినవే. అది ఎవరైనా చేస్తారు. కాకపోతే మేము ఆదిలాబాద్ పెన్ మీట్కి వెళ్ళే ముందు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2023లో మాకేంటంటే ఆలోచన ఒక్కోసారి సడన్గా తట్టుతుంది, మనకి ఇది కావాలి అని. ఇది కావాలి అన్న సందర్భంలో నైట్ 11ంటికి ఫోన్ చేస్తాం. ఎందుకంటే ఇది ఏ ఒక్కరు దేవుడిలోకి వెళ్ళి పెట్టుకున్నది కాదు, అందరి కాంట్రిబ్యూషన్స్తో మనం చేసే కార్యక్రమము, కొంత స్పాన్సర్షిప్తో చేసే కార్యక్రమం కాబట్టి ఆ వచ్చిన ఫండ్ని బట్టి వచ్చిన స్పాన్సర్షిప్ని బట్టి మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం. సో ఆగస్టు 2023 రేపు పొద్దున ఆదిలాబాద్ పెన్ మీట్ 8 కల్లా ఇంట్లో రిజిస్ట్రేషన్ ఒక్కొక్కరికి క్యాబ్ అందజేయాలి. మరి నైట్ 11 o'clockకి అన్నకి చెప్తాం, అన్న ఇప్పుడా అన్న నాకు 6ంటికి నేను మనిషిని పంపిస్తాను, నాకు 150 క్యాబ్స్ కావాలి. 6ంటికి కాదు 5:30కే 150 క్యాబ్స్ రెడీ చేసి మనకి డెలివరీ చేసిన. మీరు రానక్కర్లేదన్నా నేను అబ్బాయితో పంపిస్తానని చెప్పి మొన్న చోటికి పంపించినారు. అది గొప్పతనం. మరి పేమెంట్ తీసుకున్నారా వెంటనే అంటే నో, మనం మళ్ళీ తర్వాత పేమెంట్ చేసాం. 3 days తర్వాత 1 week తర్వాత పేమెంట్ కంపల్సరీ చేసుడే. కానీ మనకి సర్వీస్, ఆ టైమ్లీ సర్వీస్ అనేది ప్రత్యేకత. చాలా మంది ఎంటర్ప్రీనర్స్ ఇక్కడ ఉన్నారు. చాలా మందికి పేమెంట్స్ మనం అడ్వాన్స్ పే చేయకుండా కూడా మనం సర్వీస్ ఇచ్చి తర్వాత పేమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ అన్న ఫర్ ద సర్వీస్. వెరీ అప్రిషియేట్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద నెట్వర్క్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ పటేల్. నా పేరు వచ్చి గుండా నరేందర్ పటేల్. ఐఎమ్ ఏ స్ట్రెస్ బస్టర్ అంటున్నాను. ఎందుకంటే మీరు రియల్ లైఫ్లో జాబ్స్ కానీ బిజినెస్ కానీ చేసే దాంట్లో స్ట్రెస్ అవుతారు కదా, ఆ స్ట్రెస్ రిలీజ్ చేసే బిజినెస్ చేస్తుంటారు. అంటే మీకు టూర్స్ హాలిడే ప్యాకేజెస్ చేస్తూ ఉంటాను. మీరు అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీజ్ అవుతానే కదా మీ బిజినెస్లో మీరు హ్యాపీగా మళ్ళీ చేసుకోవచ్చు, జాబ్ కానీ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ నేను చేస్తాను. ఈ పెన్ అనే దాంట్లో జర్నీ నా డే 1 నుంచి చేస్తున్నానండి పెన్లో. సో పెన్ అనే పదంలోనే చాలా పవర్ఫుల్ ఉందండి. పెన్ అనే దాంట్లోనే ఆ పేరు ఎలా పెట్టారో ఏ టైంలో పెట్టారో కానీ చాలా పవర్ఫుల్ ఉందండి. ఇందులో ఎంట్రీ అయిన తర్వాత నేను ఫస్ట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను అప్పుడు. బట్ ఒక 2-3 months తర్వాత నేను ట్రావెల్ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో ఈ 2.5 yearsలో 3 crores బిజినెస్ చేశానండి పటేల్స్ గురించి. 3 crores. ఈ రోజు కూడా మన పటేల్స్ బయట ఉన్నారు. ఈ రోజు కూడా టూర్లో ఉన్నారు. సింగపూర్లో ఉన్నారు. మేము ఇంకా థాయిలాండ్ సింగపూర్లో ఉన్నారు. అట్లా డైలీ మన వాళ్ళు చాలామంది డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ చాలామందికి సర్వీస్ ఇచ్చారు. నాకు భాగ్యం కలిగించారు, సర్వీస్ ఇవ్వడానికి అనుమతించారు. సో సపోర్ట్ అనేది బాగా వస్తుంది మన పటేల్స్ నుంచి. సో పటేల్స్కి ఈ ప్లాట్ఫామ్ చాలా యూస్ఫుల్ అండి. మనం బిజినెస్ చేసుకుంటూ డెవలప్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. దీన్ని యూజ్ చేసుకుని అంటే దీన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే ఈ ప్లాట్ఫామ్ ఎంత పెద్దది అనేది తెలుస్తుందండి. సో నాకు ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. నా బిజినెస్లో 60% బిజినెస్ నాకు పటేల్స్ నుంచే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న చాలా మోడెస్ట్గా 3 crores అని చెప్పినాడు. మనకి ఫిబ్రవరి 2023లో ఏదైతే మనం దుబాయ్కి ఇక్కడ నుండి 65 మంది, అక్కడైతే 120 మంది 180 మందితో ఏదైతే మనం కార్యక్రమం చేసామో ఆ దుబాయ్ ఈవెంట్ కూడా అన్ననే మనందరినీ హైదరాబాద్ నుండి మొబిలైజ్ చేయగలిగినారు. అయితే 65 మంది వచ్చినారేమో, కాకపోతే 200 మందికి పైన ఎంక్వైరీలు చేశారు. అన్న నేను ఇంటర్నెట్లో చూసినా రూపాయి దీంట్లో తక్కువ ఉంది, నువ్వు చెప్పిన ప్యాకేజ్లో ఇట్లా ఉంది అని చెప్పి నానా బ్రెయిన్ ఇంకేమేమి ట్రై చేశారన్నా నీవి మొత్తం డౌట్స్. స్టిల్ ఓపిక ఎప్పుడు అదే నవ్వుతూ ఉంటాడు ఆయన. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆ ఓపిక నవ్వుతూ ఉంటాడు. ఈవెన్ నిధుల్లో కూడా నవ్వుతూ ఉంటాము. సో అంత ఓపికగా మనందరినీ దుబాయ్కి తీసుకెళ్ళి ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా కార్యక్రమం విజయవంతంగా చేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, ఇందాక మీరు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నారు మీరు ఒకరు అన్న రేపటి. సో ప్రత్యక్ష ఉదాహరణ గుండా నరేంద్ర అన్న. ఫస్ట్ పెన్ మీట్ మన ఫోటోగ్రఫీ పేరు ఏంటన్నా? మీనా డిజిటల్స్. నవంబర్ 2021లో ఫస్ట్ పెన్ మీట్ చేసినాం ల్యాండ్ మార్క్ కన్వెన్షన్స్. డిసెంబర్ 2 సారీ
డిసెంబర్ 2021లో రెండో పెన్ మీట్ చేసాము రూట్స్ కాలేజ్. ఆ 2 పెన్ మీట్స్ కూడా పెన్ అంటే ఏందో తెలియక ముందే నేను ఫోటోగ్రఫీ స్పాన్సర్ చేస్తానని ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి ఉన్నారు. అంత పాజిటివిటీ నెట్వర్క్ అంటే ఏంటో, నెట్వర్క్ పొటెన్షియల్ అంటే ఏంటో ముందే రియలైజ్ అయ్యి ముందే అనుభవం ఉన్న వ్యక్తి. అయితే మరి ఆ డిజిటల్స్ మీనా డిజిటల్స్ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లా ఉందా అన్నది. సో ఈ పొటెన్షియల్ చూసి ఈ నెట్వర్క్ దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ పొటెన్షియల్ చూసి ట్రావెల్ బిజినెస్లోకి ఎంటర్ అయినాడు. ఇప్పుడు ఏకాకి అన్న మొనపొడి మన పెన్లో అన్నం చూసి 3-4 అడుగులేస్తున్నారు ట్రావెల్ టూరిజం వైపు. కానీ ఈయన కానీ ఆల్మోస్ట్గా 5 కోట్ల బిజినెస్ అయి ఉంటుందని మా అంచనా. అంతేనా? నువ్వు 3 కోట్లు వేస్తావు, ఎక్కువ చెప్తే పెన్నుకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని ఒక ఇన్సెక్యూరిటీతో ఓన్లీ 3 కోట్లు అని చెప్తున్నాడు. అంతేనా? ఈ రోజు మనం వేసుకున్న క్యాబ్స్ కూడా అన్ని స్పాన్సర్ చేశాడు. ఇంకేదో మొమెంటో కూడా తీసుకొచ్చాడు. సార్ ఫస్ట్ టైం మునుగా పటేల్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు మనం గూగుల్తో నమ్మేవాళ్ళం, ఇప్పుడు పెన్తని నమ్మితే సరిపోతుందనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఎందుకంటే మనకి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా గూగుల్లో వెతుకుతాం ఏదైనా కూడా. కానీ ఇప్పుడు పిఈఎన్ పెన్ వాడితే సరిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇక్కడ ఉంటుంది. నా పేరు నాగరాజు తోట, వరంగల్. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 6060. నేను నీవాబుప్ప హెల్త్ ఇన్సూరెన్స్ తెలంగాణ ఏరియా మేనేజర్. మొత్తం తెలంగాణ మొత్తం నేనే చూస్తాను. ఎవరికైనా హాస్పిటల్లో నీవాబుప్ప క్లెయిమ్ కావాలన్నా లేదా అందరికీ ఎప్పుడు ఏ హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళినా కూడా మనకు ఐపీ ఉంటుంది, అంటే ఇన్పేషెంట్ ఉంటుంది. కానీ మన కంపెనీలో ఓపీ చూపించుకోవచ్చు. ఒక 25,000 వరకు ప్రతి ఎవరైనా ఏ డాక్టర్ దగ్గరికైనా నచ్చిన దగ్గరికి వెళ్ళి అతని డాక్టర్ ఫీజ్, మెడికల్ ఫీజ్ టెస్టులు కూడా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. నా ఉద్యోగం ఏంటంటే నేను రిక్రూట్మెంట్ చేస్తాను, ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. తెలంగాణలో మీకు ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగాలు కావాలి అంటే, ఆన్ రోల్ ఎంప్లాయ్ కావాలంటే నా రోస్టర్ నెంబర్ 60. నేను నెంబర్ కాల్ చేయండి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్సూరెన్స్ క్లైమ్స్ కావాలన్నా అన్న ఓపీ అన్నాడు. ఓపీ అంటే చాలా మంది మనం మిస్ అవుతూ ఉంటాం. అవుట్ పేషెంట్ కాదన్నా, మీరు అవుట్ పేషెంట్లో కూడా వీ కెన్ క్లైమ్ ఇన్సూరెన్స్ అనేది అన్న చెప్తా ఉన్నారు. ఈవెన్ నాకు కూడా తెలియని విషయం చెప్పారన్న. థ్యాంక్ యూ. అండ్ మీరు అక్కడి వరకు ఆగకండి అన్న, మ్యాథ్స్ గ్రూప్ వరకు యువ గ్రూప్ వరకు ఆగకండి. మీ ఎనర్జీ చూస్తుంటే పెన్కి చాలా అవసరంగా కనిపిస్తూ ఉన్నారు. బీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ అన్న. థ్యాంక్ యూ. దగ్గరికి పెట్టుకోండి. ప్లస్ డేటా సెంటర్స్ కూడా చేస్తామండి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏ పని చేస్తుందో సేమ్ డేటా కంపెనీ ఇండియాలో ఫస్ట్ కంపెనీ 2016 నుంచి రన్నింగ్ అవుతుంది. ఎసెట్ ప్రోగ్రామ్ మీరు ఎవరైనా ఒక పాన్ కార్డుకి 2 కోట్ల వరకు పెట్టుకోవచ్చు. జిఎస్టీ 18% వెళ్ళింది, 3 days కట్టేది, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండేది. 10 years డేటా సెంటర్స్ అంటే అది మన ఈ మధ్య వన్ డే మైక్రోసాఫ్ట్ వాక్ వచ్చింది కదా, అన్ని ఫ్లైట్స్ అన్నీ అయిపోయి బ్యాంకులన్నీ పనిచేయలేదు. అట్లనే సేమ్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ యూనో, ఢిల్లీకి సంబంధించిన కంపెనీ ఇది. సేమ్ వర్కింగ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్. మీరు ఏదైనా యూట్యూబ్ నడవాలన్నా, ఇంటర్నెట్ నడవాలన్నా అనుసంధానమై ఉంటుంది. మీరు ఏ పని చేయలేరు, ఇంటర్నెట్ పని లేదు. మెయిన్ ఇండియాలో 1000 రూపాయలు ఉండే డేటా సెంటర్స్. రిక్వైర్డ్ మన జనాభా దగ్గరగా 1,00,000 కావాలి. చాలా టైం పట్టింది. 1,00,000 డేటా సెంటర్స్ కావాలండి. ఎవరన్నా దాని గురించి కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తున్నాను. డేటా సెంటర్స్ అన్న చెప్పేది అంత ఈజీగా మేమంతా ఏమంటారు ఎర్రబట్టలు పచ్చబట్టలు టైపు మనం ఒక వర్క్షాప్ అట్లా కండక్ట్ చేసి వీళ్ళు ఇచ్చేద్దామన్నా. 22 అండి. 22. రోస్టర్ నెంబర్ 92 అండి. గుడ్ మార్నింగ్ పటేల్స్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు పాషా వంశీ కృష్ణ. అది ఎన్టీ స్మార్ట్ హోమ్ అనే బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 20 ఏళ్ళుగా ఎన్హెచ్పి సెమీకండక్టర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నాను యాజ్ ఎ టీమ్ లీడ్. ఎన్టీ స్మార్ట్ హోమ్స్ మేజర్గా టచ్ ప్యానల్స్, స్మార్ట్ లైట్స్ అండ్ హోమ్ థియేటర్స్, స్మార్ట్ విల్లా సంబంధించిన స్టే కేస్ ఎవ్రీథింగ్ కూడా లైటింగ్ ప్రొవైడ్ చేస్తాం. మిగతాది ప్రజెంటేషన్. రోస్టర్ నెంబర్ 92. నా పేరు దిశరపు అశ్వర్ కుమార్. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి సూర్యాపేట్. సేమ్ ఈ ఎన్టీఆర్ ఆటోమేషన్ దానికి నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. వండర్ఫుల్. ఫర్ ఆల్
regions of Telangana and Andhra Pradesh. Thank you. నా పేరు కోనేటి సతీష్, నా హౌస్ నెంబర్ 182. నా బిజినెస్ వచ్చేసి ఉషా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్. ఒక 2 minutes అన్న. యాక్చువల్గా తోటశ్రమ నుండి పెద్ద అనే టీం ఒకటి ఉంది, ఒకసారి కలుద్దాం జస్ట్ అని చెప్పేసి మేము అనుకోకుండా పోయి డాక్టర్ గారు మాకు ఒక 1.5 hours టైం ఇచ్చి అని చెప్పినప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇది అవుతుందా, అయ్యేదేనా, ఇంత ముందుకు వెళ్తుందా, అసలు పెన్ ఏది, నెట్వర్క్ ఇది, మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా, 300 ఏంటి ఇవన్నీ అయ్యేదనుకున్నాం. కానీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పెట్టి ఆ రెస్పాన్స్ వచ్చిందో అక్కడి నుంచి కంటిన్యూగా యాక్చువల్గా 100 నుంచి 150 మెంబర్స్ అనుకున్నాం. పెన్ బౌన్స్ ఈరోజు 200 మెంబర్స్ దాటిపోయింది. దీని అంతటికీ మేమందరం చాలా హార్డ్ వర్క్ చేశాము. సో ఏదైనా అప్రిషియేటబుల్. వెరీ గుడ్. బిజినెస్ ఉషా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, నా రోస్టర్ నెంబర్ 182. అప్రిషియేట్ అండ్ ఫస్ట్ పెన్ మీట్ నియర్ ఆల్మోస్ట్ మనం 200 టచ్ చేసాం మన 200 రిజిస్ట్రేషన్స్ అయినాయి. మేబీ వర్షం వల్ల కొద్దిగా రాలేకపోవచ్చు, బట్ అదర్వైజ్ ఇట్స్ రియల్లీ గుడ్ హార్డ్ వర్క్ కదా. వీ కెనాట్ ఫర్గెట్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న అందరికీ. నా పేరు మధు అన్న, చూడి మధు, ట్రాఫిక్ ఎక్స్పీరియన్స్ అన్న. దగ్గర పెట్టుకో అన్న మైక్. సో మైక్ ప్రాబ్లమా, మన ఈ మైక్ ఇస్తా. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 105. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి నేను చెప్తాను. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 105 అన్న. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 105 అన్న. నా యాప్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అన్న. నా ఫ్లెక్స్ ప్రింటింగ్ అన్న. సూర్యాపేటలో చెప్తున్నా. సూర్యాపేటలో అన్న నాది యాప్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అన్న. ఐఎమ్ డిజైనర్ అన్న. ప్రొడక్ట్ హియర్ అండి. అన్నింటినీ కూడా మా అన్ని దాంట్లో ఫాలో చేసుకుని అన్ని అర్థం చేసేసాం. ఓకే, ఎనివే అందరికీ నమస్కారం. నా పేరు మహేందర్. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి ఇంటి పేరు అన్న. అందరికీ నమస్కారం. నా పేరు గట్ట మహేందర్. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 52. నేను సూర్యాపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఆఫీస్ ఉంటుంది. నేను డాక్యుమెంటర్ సూర్యాపేట హిందూ డాక్టర్ రిజిస్టర్ ట్రస్ట్ అని ఎన్ని రిజిస్ట్రేషన్ మనం చేస్తాం. మన పెన్ నెట్వర్క్ అండ్ మునుగాపు అందరికీ కూడా మన తరఫున ఎన్ని డిస్కౌంట్స్ అండ్ వర్క్ సజెషన్స్ ఎవ్రీథింగ్ ఓకే. నా పేరు ఎలిమినేట్ నవీన్ కుమార్. మీరు ఆల్రెడీ మమ్మల్ని ఇంట్రడక్షన్ ఇచ్చారు. వీఆర్ పార్ట్ ఆఫ్ 7 టీమ్. మేము 7 ఈ పెన్ బిజినెస్ మీట్ సూర్యాపేట జరగడానికి ముఖ్యులు 7 మేమే. సో మీ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల డాక్టర్ గారు మాకు అరౌండ్ 2 hours టైం స్పెండ్ చేసి రియల్లీ మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేశారు. అనుకోకుండా డాక్టర్ గారిని మా ఫాదరు సేమ్ హాస్పిటల్లో 2 years బ్యాక్ కలిశారు. కానీ ఆ రోజు డాక్టర్ గారు డాడీ చెప్పారట ఇది ఎక్కడికో వెళ్తుందంటే డాడీ పట్టించుకోలేదు. తర్వాత అనుకోకుండా నేను మా ఫాదర్ ఫోటో చూపించగానే ఎమ్మడే సార్ గుర్తుపెట్టుకొని అవును కదా నేను మాట్లాడాను, చూసావా ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారని చెప్పి నిజంగా ఆ నెట్వర్క్ ఎంత ఇంపార్టెన్స్ అనేది మా క్లారిటీగా చెప్పారు. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమందరం అంటే టీమ్గా అసలు అంటే డే అండ్ నైట్ కష్టపడి అందరూ మీరు అన్నట్టు ఈ 34 weeksలో మీకు ఎంత ఇన్స్పిరేషన్గా 200 members వచ్చిందంటే మా సూర్యాపేట అనుకుంటాను నేను. దట్ ఈస్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ 2 days దట్ గోస్ టు నల్లగొండ సందీప్ అండ్ తోటశ్రమ అండ్ అవర్ టీమ్. అంటే నేను పేరు పేరున అందరికీ చెప్తున్నాను. A big round of applause for our team, please. I really want this. So coming to నాది అంటే మీరు ఎప్పుడైతే అబుదాబి అని చెప్పారో ఐ వర్క్ ఇన్ దుబాయ్ ఫర్ 18 years అండ్ ఐ కేమ్ బ్యాక్. నేను వెనక్కి వచ్చేసాను. సో రైట్ నౌ నేను ఒక ఎలక్ట్రికల్ ఏజెన్సీ ఓపెన్ చేసి తోటశ్రమ నేను యాజ్ ఎ పార్ట్నర్స్ నడిపిస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా నాకు చిన్న యాక్సిడెంట్కి మీకు కలవలేకపోయాను. ఓన్లీ ఫర్ దిస్ స్పెసిఫిక్ మీట్ ఐ కేమ్ హియర్. సో థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గట్ట సోమేష్. నాది వచ్చేసి పెట్ బిజినెస్. రోస్టర్ నెంబర్ వచ్చేసి 55. పెట్ బిజినెస్, పెట్ షాప్. ఏమేమి పెట్స్ ఉన్నాయో ఆరు జర్మన్ షెపర్డ్స్, లాబ్రాడార్స్, ఫ్యూజర్స్. గుడ్ మార్నింగ్. నా రోస్టర్ నెంబర్
నా పేరు దాసరి వెంకటేశ్వర అడ్వకేట్. అనే కోర్టులో మాట్లాడాలి యువర్ ఆనర్ అన్న కోర్టులో సో my practicing 30 years in Sujata, 1994 my enrollment. సో నేను లాస్ట్ మన ముందు ఈవెంట్స్లో కూడా చెప్పడం జరిగింది. మన వాళ్ళలో పూర్ పీపుల్స్ ఎవరు ఉన్నట్లయితే ఐ విల్ అసిస్ట్ గా, నేను వాళ్ళకి సహాయం చేస్తాను. రెండవది ఏం చెప్పాలంటే నెసెసరీ కోర్ట్ ఫీ ఏదైతే ఉందో దే షుడ్ బి పే. వాళ్ళు పే చేస్తే మిగతా సర్వీస్ మొత్తం నేను ఫ్రీ చేస్తాను. క్రిమినల్ సైడ్ ఎనీ ఆఫ్ ద కేసెస్ కోర్టుకు సంబంధించినటువంటి ఎటువంటి కేసెస్ ఏదైనప్పటికీ కూడా ఐ విల్ డూ మై సర్వీస్ లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ అన్నా. ఏదైతే కోర్టు ఫీ ఉంటుందో దాన్ని మాత్రమే పే చేస్తే చాలు, నా సర్వీస్ ఛార్జెస్ ఏముండవు అన్నారు. అదే కదన్నా, ఇది ఇట్లా గుడ్ ఆఫర్ అన్నా. ఎందుకంటే అడ్డగోలుగా పెట్టుతున్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ ద థింగ్, బట్ అన్న చెప్పినందుకు గట్టిగా చెప్పట్లేదు మనం అందరం. థ్యాంక్ యూ. నా పేరు గాంధీ శ్రీనివాసరావు, నాది గుడివాడ కాన్స్టిట్యూన్సీ, రామచంద్ర మండలం. నా సీరియల్ నెంబర్ వచ్చి 65. నేను రామచంద్ర పొలిటికల్గా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 5 years పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన బోర్వేల్ బిజినెస్ ప్లస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. మన దగ్గర ఇప్పుడు మా సరౌండింగ్లో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. ఎందుకంటే వైపీపీఎస్ అని పెద్ద ప్లాన్ 4000 మెగావాట్లతో మన దగ్గర విధిస్తున్నారు. కాబట్టి అక్కడ ఫ్యూచర్లో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ మా, ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఇటు హైదరాబాద్కి మధ్యలో విద్యుత్ ప్లాంట్ ఉంది కాబట్టి మా దగ్గర ఎక్కువ అవకాశం ఉంది. అందులో మనకి ఏంటంటే రోడ్డు హైవే ఫెసిలిటీ ఉంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్గా రైల్వే ఉంది, కృష్ణా వాటర్, ముసి వాటర్, ఇట్లా అన్ని విధాలుగా మనకి అనుకూలమైన ప్రాంతం కాబట్టి అక్కడైనా సోదరులు మీకు ఏదైనా ల్యాండ్స్ ఇవ్వండి, ఏదైనా కావాలన్నా కానీ మనం సంప్రదించవచ్చు. మన కులగొట్టుకి మనందరం సహాయపడి మనకంటే ఇది సహాయ వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి అందరం మనందరం కలిసి మన సంఘాన్ని బలపరిచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నెట్వర్క్ బిజినెస్ ముందుకు కాపు ఆత్మీయ బంధువులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఫస్ట్ ఈ మీటింగ్ రావడం సీనియర్ నిన్న మాకు చెప్పడం జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే ఆత్మీయ బంధువులందరినీ ఒక్కడికి చేర్చడం అనేది ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళందరికీ కూడా శిశుమూర్తి పాదపంగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రోగ్రాం వివిధ వర్గాల నుంచి వివిధ బిజినెస్ నుంచి మనందరినీ ఒక్కడికి చేయడం అంటే వాళ్ళు చాలా కష్టపడి గొప్ప త్యాగంతో చేసిన ప్రోగ్రాం ఇది. మేము ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా బిజినెస్ వచ్చేసి కేవీఆర్ కోళ్ళదాన సప్లై బిజినెస్. అంటే గుడ్డు తయారు కావడానికి కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా, గుడ్డు తయారు కావడానికి మా దగ్గర స్టోర్ దొరుకుతుంది. ఆ స్టోర్ కిందనే పైన గుడ్డు తయారైంది, దాన్ని సప్లై చేసే బిజినెస్ మాది. దానిలో పౌడర్ కూడా వస్తుంది, ఆ పౌడర్తో టైర్స్ తయారు చేయొచ్చు. ఇది ఏదైతే ఉందో పుట్టి అంటారు కదా, పుట్టికి సంబంధించిన పౌడర్ కూడా మా కాడ దొరుకుతుంది. చాలా తక్కువ కాస్ట్కి మన ముందులో కాపు ఆత్మీయ బంధువులకు ఎవరైతే కావాలంటే మేము సప్లై చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మేము వరంగల్, మెట్పల్లి ఇటువైపు మన ముందూరు కాపాటర్స్ మాకు చాలామంది బిజినెస్ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైనా కోళ్ళ ఫార్మ్స్ వాళ్ళు ఉంటే మాకు సహకరించగలరు. మేము మా లాభాల్లో మన పటేల్స్ మాకు మా ఏరియాలో విజయనగరం ఏరియాలో కనుక్కోవచ్చు. సీనన్న కానీ మేము కానీ మా కొండాలు ప్రదర్శిస్తారు మమ్మల్ని. మన ముందూరు కాపు అభివృద్ధి కోసం మా వంతు సహాయం ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ బిజినెస్లో 50% మన పటేల్స్ అభివృద్ధికి మేము సహకరిస్తాము. ధన్యవాదాలు. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. జస్ట్ ఇక్కడ అందరం ఒక 4 hours మీట్ అవ్వటం, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, మన వాళ్ళని కూడా ప్రతి రంగంలో ఉండాలని తెలియపరుచుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం వచ్చినాను ఇక్కడికి. నేను పెన్మిట్కి 34 ఇక్కడే నాది పక్కనే ఎక్కడికి 25 kilometers ఉంటుంది. నా పేరు కోతుల రాజేష్. నేను స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇక్కడ. స్పాట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నా బిజినెస్ వచ్చేసి రాజేష్ బిజినెస్ ఫోటోగ్రఫీ, కంప్లీట్ వెడ్డింగ్స్, బర్త్డేస్, ఇంకా ఏది ప్రోగ్రామ్ గుడ్ మన ఇంట్లో ఏ శుభకార్యానికైనా ఫోటోగ్రఫీ
నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా ఎక్స్పీరియన్స్ 25 years. అలాగే లైవ్ ఈవెంట్స్, మనకు ఉదాహరణకు ఎల్ఈడి స్క్రీన్, అక్కడ ప్రొజెక్టర్ ఉంది కదా, అదే స్టైల్లో మనకు ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటుంది. ఇక్కడ వెడ్డింగ్ ఏదంటే మనకు పక్కన లైవ్లో అవుపిస్తుంది. అట్లాంటి స్క్రీన్స్ కూడా నేను మా దగ్గర ఉన్నవి. ఉదాహరణకు మనం స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దగా ఉన్నదో అంత పెద్దగా కూడా మనము బ్యాక్గ్రౌండ్ అండ్ డ్యాన్స్ వేసేటప్పుడు కింద డ్యాన్స్ ఫ్లోర్ కూడా మన దగ్గర సౌకర్యంగా ఉన్నవి. కంప్లీట్ ఫోటోగ్రఫీ నాకు మీరంతా సహకరిస్తారని అనుకుంటున్నాను, సంతోషిస్తున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. జ్ఞాపకాలుగా ఇస్తానని మాట ఇస్తున్నాను. నాకు కొద్దిగా మన మున్నూరు కాపు కులస్తులంతా సహకరిస్తారని కోరుకుంటున్నాను. శ్రీధర్ ఫస్ట్ టైం వచ్చారు, మీకు అంటే ఇంప్రెస్ అయ్యారు. మనము 1,00,000 మందిని మనం అంటే పెండింగ్లోకి తీసుకురావాలి, మనం మున్నూరు కాపును కలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీ నగరికల్ చుట్టుపక్కల మీ మిత్రులు కానీ బంధువులు కానీ అందరినీ కూడా పెండింగ్లో యాడ్ చేస్తే ప్రతి జిల్లా నుండి కనీసం 5,000 మెంబర్స్ మనం యాడ్ చేయగలిగితే మీరు కొంచెం ట్రై చేయండి. అంటే ఏం లేదన్నా, పెన్ మీట్స్ ఎట్లా అవుతాయంటే ఎక్కడైతే మాకు ఎనర్జీస్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, అక్కడి నుంచి ఆ ఎనర్జీస్ని హైదరాబాద్ ఎనర్జీస్కి సింక్ చేసి దెన్ ఆ మీట్ అవ్వేటట్టు ప్రయత్నం చేస్తాం అనమాట. సో అన్నకు మీలో నగరికల్ ఎనర్జీ కనిపించింది అని చెప్పేది ఏంటంటే పెన్ మీట్ చేద్దాము, మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ ఇస్తానన్నా మీకు మైక్. అండ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అంటే చాలా క్రియేటివ్గా ఉంటారన్న, ఆ క్రియేటివ్ థింకింగ్ వాళ్ళది. దీనికి నిలువెత్తు నిదర్శనం మా పాల నాగరాజ్ అన్న ఎటుపోయిండో పాల్తాడానికి వెళ్ళినట్టున్నాడు. అండ్ గుండా నరేందర్ అన్న, వాళ్ళిద్దరు కూడా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అన్న. దే ఆర్ ఇంటూ మల్టీఫోల్డ్ వేరే బిజినెస్లో కూడా వెళ్ళాను. మీరు కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఆ క్రియేటివిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫోటోగ్రఫీ వదులుమన్నది నా ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ. హలో, మన కుల బంధువులందరూ ఇక్కడికి వచ్చి పెన్ మీటింగ్ 34వది జరపడం చాలా గౌరవకారణం. కానీ మన పేరు పక్కన పటేల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను కొండాల శ్రీనివాస్ పటేల్ నా పేరు. నేను రీసెంట్గా 21 సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా రీసెంట్గా మొన్న పోయిన నెల 13వ తారీఖు రోజే మ్యారేజ్ బ్యూరో రియల్ ఎస్టేట్ దామర్చాల మండల కేంద్రంలో మా వద్ద ఒక 4,000 మెగావాట్ పవర్ ప్లాంట్ కూడా ఉన్నదాని వల్ల నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా మన మున్నూరు కాపుది ఇక్కడ రియల్ ఎస్టేట్ మ్యారేజ్ బ్యూరో నడుస్తుందనేది. దానికోసం ఎవరన్నా మన కాడ ల్యాండ్ కొనుక్కుని ఏదైనా బిజినెస్ చేయాలని ఏదైనా ప్లాంట్ కోసమైనా కూడా ఏదన్నా మన పటేల్స్ ఏమన్నా అక్కడ చేయాలనుకున్నా నన్ను సంప్రదించగలరని. నాది 194 నా సీరియల్ నెంబర్. నేను రీసెంట్గా మొన్న అధికార పార్టీలో ఉండి కూడా మన కులం కోసం, మన కార్పొరేషన్ సాధించడానికి కోసం అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. దాంతో పాటు ప్రగతి భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఉగ్గే శ్రీనివాస్ పటేల్ టీం నేను ఉన్నది. తెలంగాణ మహాదాన సేన ఆత్మగౌరవం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ పెన్ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలి. ఎందుకంటే చీలిపోయిన మన సంఘాలు కూడా ఒక దాడిపై తెచ్చినటువంటి పెన్ ప్రోగ్రామ్, మన సంఘాలు చీలిపోయినట్టు కూడా ఒకే ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సో మైసెల్ఫ్ నంద్యాల సతీష్, రోస్టర్ నెంబర్ 109. సో బిజినెస్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో కంపెనీ వచ్చేసి వెస్టీజ్ కంపెనీ. ఇందులో ఉండే ఎలాంటి కెమికల్ కల్తీ లేకుండా న్యాచురల్గా తయారైన ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. హోమ్ కేర్ కానీ, హెల్త్ సప్లిమెంట్స్ కానీ, నాట్ మెడిసిన్, ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్స్, హెల్త్ సప్లిమెంట్స్, అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇవి ప్రతి ఒక్కరు టేకప్ చేయొచ్చు. ఏ బిజినెస్ హోల్డర్ అయినా, గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్ అయినా ప్రతి ఒక్కరు టేకప్ చేయొచ్చు అండి. ఇందులో టైం కానీ, టార్గెట్ కానీ, బాస్ కానీ ఎవరు ఉండరు. సో మన ఓన్ బిజినెస్ ఓన్గా తీసుకోవచ్చండి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏముండదు. సో థ్యాంక్ యూ విశ్వల్. రోస్టర్ నెంబర్ ప్రతి ఒక్కరు చేసుకుంటే బిజినెస్ అనేది. థ్యాంక్ యూ విశ్వల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నా పేరు ఉప్పా రవికుమార్. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 108. ఎమర్జెన్సీ నేను కూడా అవైలబుల్గా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. హైదరాబాద్ కానీ, ఆంధ్రాలో కానీ సర్కిల్ ఉంది. నేను వచ్చేసి సతీష్ గారి లెక్క నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్నానండి. ప్రెస్టీజ్ దాంట్లో చదువుకున్న వారి కానీ ఎవరికైనా అవకాశం ఉందండి. ఎవరైనా సరే మన ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. నచ్చితే వాడుకోవచ్చు, లేకపోతే వాపసు తీసుకోవచ్చు. మీ పైసలు మీకు వచ్చేస్తాయి. అలాంటి నెట్వర్క్లో పనిచేస్తుందండి.
సంపత్ కుమార్. నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని, సూర్యాపేట లోకల్. రోస్టర్ నెంబర్ 7. నాది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అవుట్డోర్ ఫోటోగ్రఫీ అనమాట. నాకు ఒక 12 కెమెరాలు ఉన్నాయి. నేను దాంతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశాను అనమాట, US9 అని. నాకు అంతే వన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. యూట్యూబ్ ఛానల్ అంటే సపరేట్ టాపిక్స్ ఉంటాయా లేకపోతే న్యూస్ కైండ్ అట్లా ఏమైనా ఉంటాయి? ఇంటర్వ్యూస్. నా పేరు చంద్రశేఖర్ సుబ్బు, రోస్టర్ నెంబర్ 169. నేను ఫెర్టిలైజర్ డివిజన్లో మేనేజర్ పనిచేస్తున్నాను. నేను ఎంఆర్ఎఫ్ పెయింట్ నుంచి నాగోలో మాకు పెయింట్ షాప్ ఉంది, వాళ్ళ పార్ట్నర్గా. ఏ పెయింట్స్ అనేది? ఎంఆర్ఎఫ్ పెయింట్స్. ఎంఆర్ఎఫ్ పెయింట్స్. దే ఆర్ న్యూలీ launched. They are in 35 years in industry. Actually, they are separate division. It belongs to Thai school. ఎట్లా ఉందండి మీది? అంటే చాలా బాగుంది. క్వాంటిటీ విషయంలో కూడా చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ నేను దాంట్లో ఇంతకుముందు ఎంప్లాయీ ఉంటుంది. ఎంప్లాయీ ఉన్న తర్వాత దాన్ని నేను మా ఫ్రెండ్ కలిసి పార్ట్నర్షిప్ నాగోలో పెట్టాను. మీరు మహీంద్రా పెయింట్స్. మహీంద్రా పెయింట్స్ అని పెడుతూ ఏమైనా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఎంకరేజ్ అన్న డిస్ట్రిబ్యూషన్. అది కూడా ఒక పాయింట్ పెడితే పీపుల్ మే కాంటాక్ట్ యూ. మే నాట్ బీ ఫర్ బిజినెస్, మేబీ ఫర్ హెల్ప్ కోసమైనా కాల్ చేయండి. ఇండివిజువల్ వాళ్ళు హౌస్ హోల్డ్ వాళ్ళకు కూడా ఉపయోగపడడం చాలా ఉపయోగపడుతున్నాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. రోస్టర్ నెంబర్ అంటే మీది? వెంకటేష్. బిజినెస్ వచ్చేసి గార్డెన్ గ్రాస్ అండ్ సప్లైయింగ్ ఫార్మింగ్. నేను స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా రోస్టర్ నెంబర్ లేదు, నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి. 9849921806. 9849921806. థ్యాంక్ యూ. అన్న ఎన్ని ఎకరేజ్లో మీరు లాన్ పెంచుతారన్నా? మ్యానుఫ్యాక్చరింగ్ అదే ఎన్ని ఎకర్స్లో పెంచుతారు? 70 acres. 70 acresలో లాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న. ఈ బిజినెస్ ఎవరికి అర్థం కాని బిజినెస్, ఏదో లాన్ అంటే ఎక్కడో అనుకుంటారు అన్న. హార్టికల్చర్లో గార్డెన్ గ్రాస్ ఐడియా ఉండి ఉంటుంది. పార్కులో పెట్టుకునేది కానీ మన ఇంట్లో పెట్టుకునేది కానీ గార్డెన్ గ్రాస్. అది అన్న 70 ఎకరాల్లో పెంచి అది ఎస్ఎఫ్టీ లాగా అమ్ముతాం. సేమ్ చేస్తాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. నా స్పాట్ రిజిస్ట్రేషన్. సో బిజినెస్ వచ్చేసి సిఎన్సి కటింగ్ అండ్ కార్వింగ్స్ అండి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంటీరియర్ వర్క్స్ అండ్ ఎక్స్టీరియర్ వర్క్స్ సిఎన్సి కటింగ్ చేస్తారంటే వుడ్ కార్వింగ్ కూడా పాలిష్ వర్క్స్. సో వచ్చేసి షాప్ వచ్చేసి లోకల్ చాలా తక్కువ మంది అన్న మన వాళ్ళలో కార్వింగ్ అది ఉండే కటింగ్ ఉండేవాళ్ళు. ఎందుకంటే మనము చాలా మోసపోతూ ఉంటాం అండ్ అడ్వాన్స్ ఇస్తాం కానీ పని అవ్వదు. రైట్ ప్రామిసింగ్ ఉన్నారు. డెఫినెట్గా కొన్ని పోస్ట్ పెడతాం అన్న. యూ విల్ బి మొబైల్ నెంబర్. ఓకే అండి, నా మొబైల్ నెంబర్ 9063227700. నా రోస్టర్ నెంబర్ వచ్చేసి 123. నా పేరు జో సాయి కుమార్ పటేల్. నేను ఎందుకు వచ్చానంటే మా నాన్నగారి బిజినెస్ బిల్డర్గా చేస్తున్నారు, నేను స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా బిజినెస్లో జాయిన్ అయ్యామని చూసుకుంటున్నాను. అందుకు మన కుల బంధువులందరూ మాకు మేమేది క్రియేటివ్గా బిల్డర్గా చేస్తున్నారు, కొత్త ఆలోచనతో ముందుకు పోతున్నాం కాబట్టి మాకు కొద్దిగా అందరూ సహకరిస్తే నచ్చిన విధంగా ఇల్లు కట్టేయబడదు. వండర్ఫుల్. నా పేరు గంగాల మణిక. నేను అల్వాల్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నాకు ఈ బిజినెస్ లేదు, వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కాకపోతే ఇక్కడ వచ్చి ఈ మీటింగ్ ఎలా జరుగుతుంది, నా ఫస్ట్ మీటింగ్ ఎలా ఉంది, ఇది దీనివల్ల ఒకరికొకరికి ఎలా కనెక్ట్ అవుతుందని తెలుసుకొని వచ్చాను. బట్ ఇట్స్ అండ్ ఫెంటాస్టిక్ ఆర్గనైజేషన్. వెరీ థ్యాంక్ఫుల్. ఖచ్చితంగా నేను నెక్స్ట్ మీటింగ్ ఎటువంటి మీటింగ్స్ ఉన్నా వస్తాను. నాతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇట్లాంటి దాంట్లో మనం సపోర్ట్ చేస్తా అంటున్నాడు. ఇట్స్ టేక్ ఆఫ్ ఫర్ మీ. వస్తున్నాను. నాకు చిన్నమంట రాదు. కోడి నుంచి వచ్చాను. ఆర్టీసీ స్టాఫ్ వస్తాను. ఎవరైనా స్టాఫ్ కావాలి ఆర్టీసీ బస్ స్టాండ్లో అంటే ఆయన సంప్రదించవచ్చు. మీ రోస్టర్ నెంబర్ 179.
stalls at RTC bus stand. Please contact him, Anna. Thank you. Good morning, Patels. My name is Sridhar, Gauri Sridhar. Sri Sai Santosh Ads and Agencies, print media, all type print media ads. For advocates in the support చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ పటేల్స్. నా పేరు వేణుగోపాల్ పటేల్ తంగేలా. నేను వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో వి డీల్ విత్ నెట్వర్కింగ్ అండ్ CCTV కెమెరాస్. మన పాల నారాయణ నాకు మహబూబ్నగర్లో లీడ్ ఇప్పించారు అండ్ ఆల్సో డిజిటల్ సాఫ్ట్వేర్ వాళ్ళ ఇంట్లో. ఓకే, ఆల్సో ఐ డీల్ విత్ STP సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ప్లీజ్ కనెక్ట్ మీ టు బిల్డర్స్. పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళు వాళ్ళకి STP అవసరం ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళకి ETP అవసరం ఉంటుంది. కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ గుడ్ సర్వీస్ అండ్ గుడ్ ప్రైస్. థ్యాంక్ యూ పటేల్స్. థ్యాంక్ యూ. నా రోస్టర్ అది రోస్టర్ నెంబర్ లేదు దాంట్లో. నా పేరు జ్యోతిర శ్రీనివాస్. 9849609021 సెల్ నెంబర్. నేను వ్యాపారం చెప్తే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నేను ఫ్లాట్స్, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ ఎక్కడ మార్కెటింగ్ చేస్తుంటాను. సూర్యాపేట అండ్ హైదరాబాద్లో చేస్తుంటాను. ప్రజెంట్ గోకుల్ధాం అపార్ట్మెంట్స్ చేస్తున్నాము. లేటెస్ట్గా ఈ మంత్లో మేము 52 lakhs 2 BHK ఫ్లాట్ని 39 lakhs ఇస్తున్నాము. సో మన వాళ్ళందరికీ ఎవరికైనా ఉంటే ఏడున్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. రోస్టర్ నెంబర్ వచ్చి 144 సతీష్ కుమార్ రెడ్డి. నేను సంఘాన్ని ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. బిల్డర్ అండ్ ప్యారల్గా USAID రిక్రూటింగ్ కంపెనీకి కూడా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోస్టర్ నెంబర్ 144. ఫస్ట్ నా పేరు రాజు నాయుడు. కార్ మెకానిక్ ప్లస్ కార్ వాషింగ్ సెంటర్ ఉంది నాకు. సూర్యాపేట లోకల్ కాలుగా వచ్చిన హోటల్ పక్కన. నేను డోర్ డెలివరీ చేసి కూడా కార్ తీసుకొచ్చి సర్వీస్ చేసి ఇంటి దగ్గర పికప్ చేసుకొని మళ్ళీ ఇస్తాను. రోస్టర్ నెంబర్ వచ్చేసి 147. 4వ 10th బిజినెస్ మీట్ ఇచ్చేసినటువంటి ముల్లూరు కాపు పటేలందరికీ మరియు పటేల వాళ్ళందరికీ నా శుభాభినందనలు. నా రోస్టర్ నెంబరు 99 భువనగిరి వెంకటేశ్వరుడు. మామూలుగా మాకు తోట కుమార్ బంధువు. ఆ పెన్ మీట్ మాకు కూడా శ్రావణ బంధువే. ఫోన్ చేసిన గ్రూప్లో యాడ్ చేస్తా అంటే సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మఠాలు కట్టి ముఠాలు కట్టి ఈ రాజకీయ లబ్ధి పొందడం కొరకే అని నేను అనుకున్నాను. తోటస్వామి గారు అట్లాంటిది ఏం లేదు. సాధారణంగా బిజినెస్ చేసే వాళ్ళు ఒక దగ్గర మీట్ అయ్యి మన వ్యాపార అభివృద్ధికి సహకరించుకునేటందుకు ఒక మీట్ ఏర్పాటు చేస్తున్నాడు. దీంట్లో ఎటువంటి ఏమీ ఉండదని అంటే ఒక 50% అనుమానం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 100% పోయింది. ఇది ఒకరికొకరు సహకారం చేసుకొని భవిష్యత్తులో ఎంతో ఉన్నతి పొందేటందుకు కొరకు మాత్రమే అనేది నాకు 100% కలిగింది. నాది వ్యవసాయ మార్కెట్ సూర్యాపేట. దాంట్లో ఒక కమిషన్దారు అంటే అర్జీదారులను వ్యాపారం చేస్తాను. రైతు సరుకులు పండించినటువంటి కందులు, పెసలు, జొన్నలు, ఒడ్లు ఇవన్నీ మా అడిగిలో పోస్తే కమిషన్ పర్సంటేజ్ ప్రకారం తీసుకొని వాళ్ళకి సర్వీస్ చేస్తూ వాళ్ళకి అదే రోజు నగదు రూపాయలు కానీ లేకపోతే చెక్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ వాళ్ళకి నగదు డబ్బులు పేమెంట్ చేస్తుంటాం. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. ఈ మీటింగ్ ద్వారా గత 20 సంవత్సరాలలో ఎంతైతే సంపాదించున్నాం నీతివంతంగా, ఇక ముందు రాబోయే రోజుల్లో ఈ 10 మీటింగ్ వల్ల 1 సంవత్సరంలోనే అంత లాభం పొందేటట్టుగా జీవించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అంటే కొన్ని ఏరియాలు చాలా స్ట్రాంగ్ ఉన్నారంట. కరీంనగర్లో, నిజామాబాద్లో, మేము వెళ్ళిన మన రాయచూరులో మొత్తం అగ్రి మార్కెట్ అంతా 300 కాపుల వృత్తాధిపత్యం అన్న. మార్వాడి వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ అక్కడ ఉన్నా కూడా ఏదో కాంపే వాళ్ళతో ఉంటారు. గుప్తాస్ డామినేషన్, 300 కాపుల డామినేషన్. బట్ గెలిచేది మన 300 కాపు డామినేషన్. సో అగ్రికల్చర్ ఎందుకంటే మన పట్టున్న వ్యాపారం కొంచెం దాని మీద శ్రద్ధ వచ్చి మన ఆదాయం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రాఘవి మీసాల. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. వీఆర్ డీలింగ్ విత్ 925 హాల్మార్క్ సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఫిలిగ్రీ. సిల్వర్ ఫిలిగ్రీ అంటే హ్యాండ్ మేడ్, అంటే చేతితో చేసిన వెండి అనమాట. ప్యూర్ సిల్వర్ యూజ్ చేసి చేస్తాము.
9309443822. And I would like to thank Penteam. This is the birthplace of my business. I just wanted to tell you guys, నేను business everything shop and setup unnai, but I don't know where to introduce. So I introduced my business in Penteam. That was the first showcase of my business. I set up a store. So you can shop my products on Amazon also. We have Insta page also. Thank you so much. మేడం మీరు చెప్తా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని ఇంకా గట్టిగా డాక్టర్ సార్ చెప్తారు. ప్లీజ్ డాక్టర్ సార్. మేడం చెప్పింది ఎంతమందికి వినిపించిందో ప్లీజ్ పిల్లలు కూడా నాకు కళ్ళ అవుతుంది. ఎంతమందికి వినిపించిందో నేను మళ్ళీ చెప్తాను. పెన్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మై బిజినెస్ అన్నారు మేడం. సో ఇవాళ చెప్పినట్టుగా 2022, 2023, 2024 మార్చి మాసంలో 500 వనితా ఎంటర్ప్రైజెస్ ని మనము పెన్కి కనెక్ట్ సమాజానికి కనెక్ట్ చేయగలిగినాము. అదే ప్రయత్నంలో లాస్ట్ ఇయర్ 2023 మార్చిలో మేడం గారు తన ఈ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్స్ స్టాల్ పెట్టున్నారు హైదరాబాద్లో బిహెచ్ఆర్ బ్యాంకెట్ హాల్లో. అది కూడా మన వాళ్ళే, ఈ కేపీఆర్ కన్వెన్షన్ లాంటిదే. ఆ ప్రయత్నంలో ఆవిడకి అద్భుతంగా ఆవిడ బిలీవ్ చేయనంతగా ఒకే స్టాల్లో ఒక 3 గంటల్లో 90,000 బిజినెస్ వచ్చింది. షీ గాట్ 90,000 బిజినెస్. 3 గంటల బిజినెస్ మీట్లో అరగంట స్టాక్ విజిట్ లో షీ కుడ్ జనరేట్ దట్ బిజినెస్. దట్ ఇన్స్పైర్డ్ హర్. ఫ్రమ్ దెన్ ఆన్ తను ఇంట్లో ఉండట్లేదు. సందీపన్న ఇక్కడ ఉన్నారు. వీసాల సందీపన్న దిగాలి. స్టాల్లో ఉన్నాడా? సిల్వర్ జ్యువెలరీ కాబట్టి స్టాల్లో ఉండాల్సి వస్తుంది, తప్పదు. ఓకేనా? సో తను ఇంట్లో ఉండటం లేదు, అన్నను ఇంట్లో ఉంచడం లేదు. సో దే ఆర్ ఆల్ గోయింగ్ అరౌండ్ ద స్టేట్. ఇంటర్ స్టేట్ వెళ్ళారు మేడం. ఇంటర్ స్టేట్ కూడా మొదలెట్టారు. సో దే ఆర్ గోయింగ్ అరౌండ్ ఆల్ ఎగ్జిబిషన్స్ అండ్ దే ఆర్ పుట్టింగ్ అప్ ది స్టాల్ అండ్ దినదిన అభివృద్ధి చెందుతున్నారు. సో ద షీ గ్రోస్, వీ గ్రో. అంతే కదా మేడం? టుగెదర్ వీ గ్రో. పటేల్ అందరికీ నమస్కారం. నా పేరు తోట నరేష్ పటేల్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్నాను. ఈ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ తయారు చేస్తాం మేము. మన ఈ పెన్ నెట్వర్క్ నేను 7వ పెన్ మీట్ నుంచి నేను దీంట్లో కొనసాగుతున్నాను. ఇది 34. ఆల్మోస్ట్ నేను దాదాపుగా 12 నుంచి 13 పెన్ మీట్స్ అటెండ్ చేశాను. మొన్న రీసెంట్గా రాయచూరు కూడా వెళ్ళాము. నాకు ఈ పెన్ సంబంధించి వాళ్ళకు 2 రకాల ఆనందం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, మన కుల బాంధవులతో మనము కలవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు మన పటేల్ అన్నలు. అదొకటి సంతోషంగా ఉంది. అలాగే మన పెన్లో ముఖ్యమైన సోర్స్ ఏంటంటే బిజినెస్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మన బిజినెస్ని మనం గ్రోత్ చేసుకోవచ్చు. మన రూపాయి మన వాళ్ళకే ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే ఈ యొక్క ప్రాఫిట్ మన పటేల్ అన్నలకే జరుగుతుంది. కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఇంత పొద్దున్నే ఈ సూర్యాపేటలో మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో జగిత్యాల, ఇంతకుముందు చెప్పారు అన్న, భూపాల్పల్లి, ఇంకా వరంగల్, కోదాడ, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. కేవలం దానికి కారణం ఒకటే, మనము పటేల్ అందరూ కలవడానికి ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందే చెప్పారు అన్న, పెన్ సెర్చ్ చేస్తే సరిపోద్ది, పెన్ను నమ్మితే సరిపోద్ది, పెన్నును ఫాలో అయితే సరిపోద్ది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రామారావు అన్న మేబీ మైక్ ఎందుకు పాస్ ఆన్ చేశారంటే, ఇంతకంటే అద్భుతమైన మీట్ నేను కోదాడలో చేసి చూపిస్తా పెన్నుది. ఎప్పుడైతే సూర్యాపేట జిల్లాలో పెన్ బిజినెస్ మీట్ మనం తలపెట్టామో అప్పుడే ఇక్కడ కోదాడ వాసి అన్న, కార్తీక్ అన్న, అరవింద్ అన్న, అరవింద్ అన్న. సో కోదాడ టీం కూడా ఇక్కడ ఉన్నారు. సో అన్న సూర్యాపేట కాదు కోదాడలో మొదలు చేద్దామంటే, అన్న ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి అదొక చిహ్నంగా ఉంటుంది. డెఫినెట్గా మనం కోదాడలో చేద్దామని అనుకున్నాం. సో అన్న అదే సందర్భంలో వచ్చి మనను ఈ మీట్ చూసి మనల్ని ఆశీర్వదించి కోదాడలో కూడా తలపెట్టాలన్న ఉద్దేశంతో వచ్చినారు. రామారావు అన్న నువ్వు మాట్లాడాల్సిందే మేము మొదలెట్టాం. కుల బంధువులందరికీ వేదిక మీద నుంచి నమస్కారాలు, ప్రమాణం తెలియజేస్తూ
నా పేరు ఆవుల రామారావు కోదాడ పిఎస్సీ చైర్మన్. మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేస్తున్నాను. మాకు 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. బిజినెస్లో మొదటి నుంచి ఉన్నాం. ఈ మధ్య 5-6 సంవత్సరాల నుంచి మున్నూరు కాపు సమయానికి రాష్ట్ర స్థాయిలో సేవలు అందిస్తున్నాం. ఆ సందర్భంగా డాక్టర్ గారు 4-5 ఫంక్షన్లో కలిశారు. చాలా గొప్ప కార్యక్రమం అండి. వాస్తవంగా ఈ పెన్ అనే దాన్ని ఎంత గొప్ప కార్యక్రమం అంటే అన్ని సంఘాల కంటే కూడా ఈ సంఘం చాలా చిత్తశుద్ధితోటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి సంస్థ అయిపోయింది. డాక్టర్ లాంటి వాళ్ళు దీనికి సేవలు అందిస్తున్నందుకు నిజంగా గర్విస్తున్నాం కాపు బిడ్డగా. దీంట్లో ఇంకా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. చాలామంది ఉన్నారు మన దాంట్లో. ఇప్పుడు అమ్మాయి మాట్లాడితే చాలా చక్కగా మాట్లాడింది. వ్యాపారంలో మనకంటే తీసిపోయే వాళ్ళు ఎవరు లేదు. మనమే చాలా గొప్పవాళ్ళు. కాకపోతే దానికి సానబెట్టి తీసినే అది అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఈ పెన్ గ్రూప్ వాళ్ళు ఈ కార్యక్రమాలు పెట్టుకొని ఈ విధంగా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సానబెట్టి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సందర్భంగా నేను కూడా చెప్పాను, మాది మట్టపల్లి అంటే మీ అందరూ తెలిసి ఉంటుంది. ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మట్టపల్లి. అది కృష్ణానది తీరాన ఉంటుందండి. చాలా పెద్ద క్షేత్రం అది. దాంట్లో మున్నూరు కాపు సంబంధించినటువంటి దాదాపుగా 2-3 కోట్లతోటి మన సొంత పైసలతోటి ఆ జిల్లాలో ఉన్న పైసలతోటి 3 కోట్ల రూపాయలతో 20 రూములు వేసేసి సుమారుగా 2000 గజాలు 20 రూములు వేసేసి కాంపిటీషన్ ఏర్పాటు చేశాము. నిత్య అన్నదానం అంటే ఇక్కడ 2 రోజులు శనివారం ఆదివారం అన్నదానం ప్రయత్నం నడుస్తుంది. ఆ ప్లేస్లో పెట్టమని చెప్పి డాక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. కోదాలకు సంబంధించింది. తదుపరి 35 మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరం మనం సమయం వెచ్చించి ఎక్కడి నుంచో వచ్చాం. ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు బిజినెస్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం వింటున్నారు, ఏంటి అని చెప్పి ఆలోచన మనకు దాని మీదే మనం యొక్క దృష్టి పెట్టాలి. ఇక వేరే ఆలోచనలు వేరే ఫోన్లో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలందరూ కూడా మన చేతులతో మనం వెళ్ళాలని కోరుకుంటూ డాక్టర్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గాజుల మహేందర్, తుంగతుర్తి మండలం. నాకు వ్యాపారం చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను. అగ్రికల్చర్ నేను ఎక్కువ నమ్ముకుని అగ్రికల్చర్ చేస్తూ ఉంటాను. మా ఊర్లో నాకు 15 ఎకరాల అగ్రికల్చర్ ఉంది. నేను అగ్రికల్చర్కి ఎక్కువ ఇష్టం. నేను అగ్రికల్చర్ బిజినెస్ చేస్తూ ఉంటాను. చిన్న ప్లాట్స్, అది అగ్రికల్చర్ భూములు సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, వరంగల్, మిర్యాలగూడ అక్కడక్కడ నేను ప్లాట్స్ కొనిస్తాను. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనిస్తాను. నాకు బిజినెస్ అంటే ఏం లేదు. నేను అగ్రికల్చర్ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అన్న. నా పేరు గాజుల మహేందర్. అన్న మీరు ఏదైనా పార్టీలో అధ్యక్షుడు చెప్పొచ్చు, దానికి ఇబ్బంది లేదు. పర్లేదు. ఇంకా నేను బీజేపీ మండల ప్రెసిడెంట్, మన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి. నా పేరు చావల అశోక్ కుమార్. నా రోస్టర్ నెంబర్ 173. నేను రిటైర్డ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కృష్ణాగా రిటైర్డ్ అయ్యి 2013లో. ఆ తర్వాత 43 ఇయర్స్ నుంచి ఆర్టీఏ ఏజెంట్గా జాబ్ కంటే ముందు నుంచే నేను 43 ఇయర్స్ నుంచి సూర్యాపేటలో సర్వీస్ చేస్తూ ఉన్నాను. తర్వాత నా నేపథ్యం ఏంటి అంటే మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన తెలంగాణ సాయుధ పోరాట యువకుడు. సీఎల్ తలవని నాన్నగారి పేరు సామల్ వలసాయి కానీ సీఎల్ అంటారు. సీఎల్ గారి పుత్రుడిని. తర్వాత ఇక్కడ లోకల్గా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారత కమ్యూనిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉంటాను. వండర్ఫుల్ అన్న. పోస్టల్ నెంబర్ 189. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. సో నేను సీజన్స్ హాస్పిటల్ హైదరాబాద్లో శివం రోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ లొకేటెడ్ అట్ శివం రోడ్. అదే కాకుండా హైదరాబాద్ రిమైనింగ్ హాస్పిటల్స్ కూడా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ సూర్యాపేటలో కానీ ఖమ్మంలో కానీ హాస్పిటల్ దగ్గర ఎలాంటి హెల్ప్ కావాలంటే మనం కాంటాక్ట్ అవ్వాలి. 189. థ్యాంక్ యూ అన్న. చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అండ్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ పార్టిసిపేషన్ వల్లే పెన్
ఇంత సక్సెస్ అవడానికి కారణం. వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని. థ్యాంక్ యూ. అన్నగారు చెప్పినట్టు విభిన్న వృత్తులే కానివ్వండి, ప్రొఫెషన్సే కానివ్వండి, ప్రత్యేకంగా హెల్త్ కేర్ వాళ్ళ వివరాలు మనము భద్రపరచుకోవాల్సిన అవసరం. ఎందుకు అంటే మన పెన్ దుబాయ్ గ్రూప్లో, పెన్ దుబాయ్లో ఆల్మోస్ట్ 300 పైన ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. పెన్ దుబాయ్ అనే వేరు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆకుల రవి అనే అతను, ఆకుల రవి అన్న గారు అనే అతను దుబాయ్లో ఆయనకి హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ వేయాలని చెప్తున్నారు. అయితే ఆయన మరి ఇక్కడ బంధువులందరూ ఇక్కడ ఉన్నారు కదా, బంధువర్గము ఇన్సూరెన్స్ కూడా అక్కడ పెద్దగా లేదు, ఇక్కడ చేసుకుంటానని చెప్పి ఇండియాకి వచ్చి ఎప్పుడైతే మన వాళ్ళని సంప్రదించి ఆ యాంజియోగ్రామ్ సీడీపీ అయితే మేము రివ్యూ చేసామో మళ్ళీ ఒకసారి యాంజియోగ్రామ్ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఆయనకి ఏం సలహా ఇచ్చామంటే, అసలు నీకు బ్లాకే లేదు, నీకు అవసరం లేదు ఇప్పుడు యాంజియోప్లాస్టీ అని చెప్పడం జరిగింది. సో సంతోషంగా మనం వెళ్ళి దుబాయ్ వెళ్ళి ఆయన వృత్తి ఆయన నిర్వహిస్తున్నాడు. సో ఆ రకంగా ఒక ట్రస్ట్ అనేది మన వాళ్ళు అన్నప్పుడు ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అన్ని వృత్తుల వారి ప్రొఫెషన్స్ వారి ఇందాక అన్న అడ్వకేట్ ఉన్నారు. లీగల్ సర్వీసెస్ కేవలం కోర్ట్ ఫీజు కడితే మిగతా సర్వీసెస్ అని నేను మీకు అందజేయగలను. సో అట్లా స్వచ్ఛందంగా చేసిన వాళ్ళ ద్వారా వచ్చే ప్రతిఫలము అద్భుతంగా ఉంటుందని చెప్పడము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నెంబర్ 7 ఏకే ఫర్నిచర్. ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మాది బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది, కోదాడలో. ఎనీ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. రోస్టర్ నెంబర్ 7. థ్యాంక్ యూ. మొబైల్ షాప్, పండు మొబైల్ షాప్, సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ దగ్గర. అలానే సేల్స్ అండ్ సర్వీస్, ఆన్ రిపేర్స్, మొబైల్ చేస్తాం మంచిగా. అలానే కొత్తగా ఇంకేమైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మన మిత్రులు ఎవరైనా ఉంటే మంచి సజెషన్ ఇస్తే వాళ్ళ సజెషన్ ప్రకారం మళ్ళీ కొత్తగా ఇంకా వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఫ్రెండ్స్ మీ సహాయం తప్పకుండా నాకు కావాలనుకుంటున్నాను. స్పాట్ రిజిస్ట్రేషన్ సార్. మా మొబైల్ నెంబర్ 9550550045. స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే అండి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అయితే ఇసుక సప్లై చేయగలుగుతాం. అంత బిల్డర్లకు కానీ ఎవరికైనా సరే ఎవరైనా ఉంటే 136384 సూర్యాపేట లోకల్. నమస్తే అన్న, నా పేరు మధుసూదన్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్ని వర్క్ చేసిన సంగారెడ్డిలో, ప్రాపర్ కామారెడ్డి. ఎవరికైనా రిలేటెడ్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ, న్యూ పవర్ సెక్టర్స్, పెట్రోల్ బంకులు కానీ, ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా సరే నా రమేష్ ఉంటాడు, ఆయన కాంట్రాక్టరు, మేము డిపార్ట్మెంట్ ఉన్నాం. ఏ టైప్స్ ఓల్డ్ ఇష్యూస్ కానీ, కొత్త రిక్వైర్మెంట్స్ కానీ రిగార్డింగ్ సోలార్ సజెషన్స్, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే వీ కెన్ అసిస్ట్ డూ ద థింగ్స్. అండ్ వన్ మోర్, మన బేసికల్గా ముందు వాళ్ళు అగ్రికల్చర్ సైడ్ ఉంటారు కాబట్టి ఈ అన్న ఇంతకుముందు అగ్రికల్చర్ సైడ్ ఉన్నారు కాబట్టి అదే కంపెనీ గ్లోబల్ బ్రాండ్ కంపెనీ ఉంది. వాళ్ళు దోసకాయలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికా సైడ్. ఎవరైనా 20-30 మంది కలిపి చేయాలనుకుంటే కనుక వాళ్ళు బైబ్యాక్ కింద జరగని టేక్ సరే ఇంట్రెస్ట్ ఉంటే మనం అగ్రిమెంట్ ఇప్పించవచ్చు. వాళ్ళని పర్సనల్ కంప్లైంట్ మన